వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను పద్మ. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు సీఎం రేవంత్ రెడ్డి అయితే సవాల్ విసిరారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 11 ఏళ్ల మోదీ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలనపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని, ఇక కేసీఆర్, కిషన్ రెడ్డి చర్చకు రావాలంటూ పిలుపునిచ్చారు. చర్చలో తాను ఓడితే కనుక ముక్కు నేలకు రాస్తానంటూ సవాల్ విసిరారు రేవంత్. ప్రజాపాలన బాగోలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలు ఇచ్చాం, 21,000 కోట్ల రైతు రుణాలు మాఫీ చేశామని చెప్పుకొచ్చారు. పరిశ్రమలు, ప్రాజెక్టులు రాకుండా బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకుంటున్నాయి కూడా అని చెప్పుకొచ్చారు. కాగా రేవంత్ సవాల్ను స్వీకరించారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. 10 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమని క్లారిటీ ఇచ్చేశారు. ఇక నేతల సవాళ్లతోనైనా లేక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది ఉందా అని అంతా విమర్శలు అయితే చేస్తున్నారు. ఇంతకీ తెలంగాణకు ద్రోహం చేసింది ఎవరు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు బండారి రామ్మోహన్ గారు, అనలిస్ట్, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్, అదేవిధంగా రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు, మీరు విన్నారు. దానికి సంబంధించిన విజువల్ ఒకటి ఉంది, మనం బయట చూసిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. బయట ప్లీజ్. ఓకే. మన మీద పగబట్టిండు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాయన, మన పరిపాలన బాగలేదంటుండు. నేను అడుగుతున్న ఇక్కడికి వచ్చిన సోదరుని, తెలంగాణ ప్రజల్ని, 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు. ఇవాళ చర్చకు సిద్ధమా? కిషన్ రెడ్డి గారు, మీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా, కేంద్ర మంత్రిగా నువ్వురా, చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడిగా నీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా, కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేను వస్తా. 12 ఏళ్ళు మోడీ పరిపాలన మీద, 10 ఏళ్ళు చంద్రశేఖరరావు పరిపాలన మీద, 12 నెలల మా పరిపాలన మీద, ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, మాకు అవకాశం వచ్చింది, మా జిల్లాకు అవకాశం వచ్చింది. మేము ఎవరినో అడుక్కోవడం, ఎవరి ముందల్లో చేయి దాచడం కాదు. ఇవాళ మా పాలమూరు జిల్లాకే ఒక అవకాశం వచ్చింది. మా ప్రాజెక్టులు మేము పూర్తి చేసుకోవద్దా? మా మక్తల్ నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మేము కట్టుకోవద్దా? మా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసుకోవద్దా? మా కల్వకుర్తి పూర్తి చేసుకోవద్దా? మా భీమా పూర్తి చేసుకోవద్దా? మా నెట్టంపాడు పూర్తి చేసుకోవద్దా? మా కోయిల్సాగర్ పూర్తి చేసుకోవద్దా? మా జూరాల పూర్తి చేసుకోవద్దా? మా తుమ్మిళ్ళ ప్రాజెక్టు పూర్తి చేసుకోవద్దా? మా ప్రాంతం అభివృద్ధి చెందొద్దా అని. రైట్. వెంకటరెడ్డి గారు విన్నారు కదా వ్యాఖ్యల్ని? విన్నా. ఓకే, చెప్పండి. రేవంత్ రెడ్డి గారి సహజ శైలిలో ఆయన భాషా ప్రయోగం అనేటువంటిది ఉంది. పిసిసి ప్రెసిడెంట్ గా 2.5 సంవత్సరాల కాలంలో ఏం మాట్లాడినాడో బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద, అదే పద్ధతిలో ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఈ తెలంగాణ దురదృష్టం ఏంటంటే, ఇటువంటి ముఖ్యమంత్రులు, ఛాలెంజ్లు చేసే ముఖ్యమంత్రులు, భాషా ప్రయోగం మీద నియంత్రణ లేనటువంటి ముఖ్యమంత్రులు, ప్రజా సమస్యల మీద ఒక దృక్పథం లేనటువంటి ముఖ్యమంత్రులు బహుశా 75 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కడ లేదు. ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి అర్హత లేదండి. ఛాలెంజ్లు తొడగొడతా, నేను పేగులు మెడలేసుకొని తిరుగుతా, రండి ఎవరు వస్తారో, కిషన్ రెడ్డి వస్తాడా, కేసీఆర్ వస్తాడా, రండి అనేటువంటి పద్ధతిలో కాదు కదా. నీకు అధికారం వచ్చింది. ఇవాళ అధికారం రావడానికి ముందు ఏం చెప్పినావు అనేటువంటి దాని మీద చర్చకు ఇవాళ భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. మోదీ పాలన గురించి మాట్లాడతాడు. ఈయన ఏమన్నా దేశానికి ఏఐసిసి ప్రెసిడెంటా? మోదీ పాలన దేశం మొత్తం మీద ఉంటుంది. మోదీ పాలన తెలంగాణలో ఇంతవరకు లేదు. లేకున్నప్పటికీ కూడా మోదీ పాలన దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో వస్తున్నటువంటి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక భావన చేత, పాజిటివ్ భావన చేత ఇవాళ తెలంగాణలో కూడా 8 సీట్లు మాకు గెలిపించడం జరిగినటువంటి మాట వాస్తవం. రేపు వచ్చేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 3 సీట్లు మేము గెలవబోతున్నాం అనేటువంటిది వాళ్ళ మేము ఛాలెంజ్గా చెప్తున్నటువంటిది. నేనేమంటున్నా మేడం అంటే, మా ప్రాంతం డెవలప్ చేసుకోవద్దా, మా పాలమూరు డెవలప్ ఎవరు వద్దన్నారు? ఎవరు అడ్డం పడుతున్నారు? ఇవాళ చేయవలసినటువంటి కార్యక్రమాలు, గ్యారంటీలు, వాళ్ళకి లెక్కలు ఉన్నాయో లేవో తెలియదు కానీ 6 గ్యారంటీలు, 400 అవి ఇవి హామీలు అన్ని కలిపి ఇవాళ కుప్పగా తయారై మెడ గొంతును పట్టుకున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. 25,000 నేను రుణమాఫీ చేసిన అన్నాడు. పదండి, ఏ గ్రామానికి వస్తారో పదండి, మీరు రండి, మీ టీవీ ద్వారా రండి, ఎక్కడ వస్తుందో, ఎక్కడ చేసినారో. 30-35% కంటే ఎక్కువ చేయలే. రైతు భరోసా అన్నారు, అది ఎక్కడో రోజు ఒక ఎకరానికి వేసినామని చెప్పేటువంటి పద్ధతిలో ఉంది. మధ్యన ఒకటి ఎగ్గొట్టినారు. ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ఆర్డర్లు 20-25,000 కంటే దాటలేదు మేడం. ఇప్పుడు కూడా ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. వాళ్ళు చెప్పుకుంటున్నారు ఏదో అనేటువంటిది. వాళ్ళు చెప్పింది ఏంది, జరిగింది ఏంది, చేస్తున్నది ఏంది అన్న దాని మీద ఛాలెంజ్కి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది.
మీరేం చెప్పినారు? ఒక సంవత్సర కాలం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తామన్నారు. 15 మాసాలు అయింది. మీరు ఫిలప్ ఎన్ని చేసినారు? ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చినారు. అన్ని కూడా డిసెంబర్ వరకు, మొన్న డిసెంబర్ వరకు ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని బయటకు వచ్చినాయో చెప్పండి. అప్పుల భాగం ఎంత చెప్పండి. మీరు ఎంత అప్పులు చేసినారు? 15 సంవత్సరాలు కనీసం వాళ్ళ అప్పులు కొంత ఒక పద్ధతి ఉండేది. టీఆర్ఎస్ నేను పొగడడం లేదు వాళ్ళు, కానీ ఒక పద్ధతులు ఉన్నారు. మీరు 15 నెలలు 1,50,000 కోట్ల అప్పులు చేసినారు. అప్పులు పుట్టే పరిస్థితి లేదు. జనవరిలో 10,000 కోట్లకు ఇండెంట్ పెట్టినారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు. ఫిబ్రవరిలో 10,000 కోట్ల ఇండెంట్ పెట్టినారు. మార్చిలో 10,000 కోట్ల ఇండెంట్ పెట్టినారు మేడం. దాంట్లో సగం ఇచ్చినారు. కేంద్ర ప్రభుత్వం యొక్క నిబంధనల ప్రకారంగా అనుమతి వచ్చింది. మిగతా వాటికి రాలే. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ మీద పడ్డాడు, భూముల మీద పడ్డాడు. ఐసిఐసిఐ బ్యాంకు దగ్గర 400 ఎకరాలు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుని 8,000 కోట్లు ఏదో ఉన్నది. దాన్ని రైతు భరోసాకి రోజుకింత మళ్లించడం జరుగుతున్నటువంటిది. ఈ అప్పుల సంగతి ఏంటో చెప్పు. అప్పుల ఇక్కడ నువ్వు వచ్చినప్పుడు, మీరు వచ్చినప్పుడు, ప్రభుత్వం వచ్చినప్పుడు లంక బిందెలు ఉన్నాయనుకున్నాడు. లంక బిందెలు ఉన్నాయని చెప్పి, లంక బిందెలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అప్పులు చేశారు కాబట్టి వాళ్ళ అప్పుల కోసం వడ్డీలు మేము చెల్లిస్తున్నాం కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం అనేటువంటిది ఒక నిస్సహాయ ఆర్థిక సంక్షోభంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. అదేవిధంగా అనవసరంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవి వస్తూనే ఉన్నాయి. ఇవాళ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మీ ఎన్నికలు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. పెడితే గెలిచేటువంటి నమ్మకం మీకు లేదు. వాటిని పోస్ట్ పోన్ చేస్తున్నారు, వాయిదా వేస్తున్నారు. ఇప్పటికి వాటికి డబ్బులు ఆగిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు వచ్చినవే కేంద్ర ప్రభుత్వ డబ్బులు, ఆ డబ్బులు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఒక సంక్లిష్ట పరిస్థితి లోపల, మానసిక సంఘర్షణ లోపల ఆయన బయట ఇప్పుడు మీరు వేసింది చూసినాను. ఎంత ఆవేశంగా మాట్లాడుతున్నాడు, ఆ మొహంలో ఎంత ఆందోళన కనపడుతున్నటువంటిది. కాబట్టి ప్రజల వ్యతిరేకత వచ్చింది. ప్రజల వ్యతిరేకత వచ్చింది అనేది చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి మాట. గత ప్రభుత్వం యొక్క పాలన చూసినారు, ఈ ప్రభుత్వం యొక్క పాలన చూసినారు. గత ప్రభుత్వం ఏ పద్ధతిలో పాలించిందో అంతకంటే వేగంగా 100 కిలోమీటర్ల వేగంతో రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నటువంటి సందర్భం ఉంది. బహుశా నాకు తెలిసినంత రాజకీయాల్లో ఒక 50 సంవత్సరాల నుంచి విశ్లేషణ చేస్తున్నాను. రాజకీయాల లోపల ఇంత తొందరగా ఒక సంవత్సర కాలం లోపల ఏర్పడినటువంటి ప్రజామోదంతో ఏర్పడినటువంటి ఒక ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఇంత దిగజారినటువంటి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలు చీకొడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నటువంటిది, కొత్తగా కనపడుతున్నటువంటిది. కాబట్టి ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సహాయ పరిస్థితి. మీరు చూసినారు, మూసీ ప్రక్షాళన అన్నారు, ఏం జరిగిందో తెలియదు. కేసులు కేసీఆర్ గారి మీద, పాలన మీద కేసులు పెట్టినారు. సరే పెట్టారు, పెడితే అవి ఏమైనా ఇంతవరకు తెలియదు. ఆ 2 పార్టీలు కూడా ఇలా కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితికి వచ్చినాయి. కాళేశ్వరం ఏమైందో తెలియదు. మరి విద్యుత్ శక్తికి సంబంధించిన కొనుగోలు ఏమైనా తెలియదు. శ్రీనివాస్ యాదవ్ గారి మీద ఉన్నటువంటి కేసు, పశువులకు సంబంధించినటువంటి ఆ కేసు ఏమైందో తెలియదు. మరి ఇది ఉంది కదా, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైందో తెలియదు. ఒక్క కేసులో ఉన్న పురోగతి ఉందా? లగచర్లలో ఏమైందో తెలియదు. ఆల్మోస్ట్ మేము అనేటువంటిది ఇది కార్కి సంబంధించినటువంటిది, కేటీఆర్కి సంబంధించిన కేసు ఏమైందో తెలియదు. అవి ఉన్నాయా లేదా అది కూడా చెప్పాలి కదా. దాంట్లో సారాంశము ఏమైనా ఉందా, లేకుంటేనే మీరు కేసులు పెట్టినారా? ఉంటే కేసులు ఉంటే కాంప్రమైజ్ అయినారా? కాబట్టి ఇవాళ పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, ఏమీ చేయలేనటువంటి ఒక సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి ఆ భావజాలం మనకు కనపడుతున్నటువంటిది. ఇవాళ మోదీ గారిని ఛాలెంజ్ చేస్తా, కిషన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తా, బండి సంజయ్ గారిని ఛాలెంజ్ చేస్తా. నీ ఛాలెంజ్ ఏంది? నువ్వు చేసేది ఏంది? నువ్వు చేసిందో చెప్పు. నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు చేసినటువంటి మేనిఫెస్టోను అమలు పరిచినటువంటి విధానాల మీద మేము రెడీ ఉన్నాము. జాతీయ స్థాయిలో మీకేం అర్హత ఉంది? జాతీయ స్థాయిలో ఎవరు రావాలా? మీరు రాహుల్ గాంధీని పంపించు, మోదీ గారు రాహుల్ గాంధీ పంపించు, మోదీ గారు వస్తారా, ఇంకొకరు వస్తారా అనేటువంటిది. కాబట్టి ఈ మాటల గారడితోని కాలం గడిపేటువంటి పద్ధతి లోపల ఇక తెలంగాణలో ఆ కాలం చెల్లింది. ప్రజల్లో విసుగొచ్చింది. విని 3 సంవత్సరాల నుంచి ఈ మాటలు విని నీ చేతుల అధికారం పెడితే నువ్వు మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు అపోజిషన్ లీడర్వా, పరిపాలన చేసేటువంటి ముఖ్యమంత్రివా? చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పాలన ఇవాళ చాలా సంక్లిష్ట పరిస్థితిలోకి, ప్రజల మానసిక సంఘర్షణకు గురి చేసినటువంటి సందర్భంలో ఇవాళ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు పోదు. ఏం మాట్లాడుకుంటారో వెళ్తే తెలుస్తుంది. గ్రామంలో వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఎమ్మెల్యేలు తెలుసు, అందరికీ తెలుసు. తీవ్ర వ్యతిరేకత వచ్చినటువంటి మాట వాస్తవము. కాబట్టి ఇవాళ జరిగినటువంటి పరిస్థితుల లోపల రేవంత్ రెడ్డి గారు అంతకంటే మాట్లాడే ఒక నిస్సహాయ పరిస్థితులు ఉన్నది. క్యాబినెట్ ఎక్స్పాండ్ చేస్తలేడండి. క్యాబినెట్ 6 మంత్రి పదవులు ఉన్నాయంటారు. బీసీల గురించి మాట్లాడతాడు. బీసీల గురించి మాట్లాడితే నీకు అదంటే ఎందుకు? మొదలు బీసీ చట్టము ఏదో చేసి ఏంటి తెలియకుండానే, ఒక చట్టం లేకుండానే మేము అదే అని ఊదరగొట్టి రేపే చేస్తాము, నిరంజన్ కమిటీ, ఆ కమిటీలు అని చెప్పి చేసి ఆఖరికి వచ్చి ఏం చేసేది మీరు? వల్ల దాన్ని మూలకపడేసినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము యూటర్న్ ప్రభుత్వం మేడం ప్రారంభిస్తుంది, వెనక్కి మళ్ళీ వచ్చేటువంటి అన్ని స్కీములు, అన్ని వాళ్ళు చెప్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇది మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటి ఒక అంశము. మరి ఇవాళ మీరు 6 మంత్రులు మీరు ఇవ్వండి, బీసీలకు ఇవ్వండి, ఏకపక్షంగా ఇవ్వండి. మీ ప్రభుత్వం ఉంటుందా పోతుందా తెలియనటువంటి ఒక పరిస్థితి లోపల ఉంది.
విద్యాశాఖకు లేదు, పోలీస్ శాఖకు లేదు. ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, నేరాలు జరుగుతున్నాయి. పోలీస్ అఫీషియల్ రిపోర్ట్లోనే ఈ సంవత్సరం గత సంవత్సరానికంటే నేరాలు ఎక్కువ జరిగినటువంటి రిపోర్ట్ వస్తుంది. మీరు ఏం చేయలేని పరిస్థితి ఉంది. మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, పిల్లలు స్కూళ్ళలో చదివిపోతున్నారు. ఇవన్నీ వదిలేసి మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని మీరు దుర్వినియోగం చేసి, మీకు ఏముందండి కాన్స్టిట్యూషన్ లో మీకు 14-16 మంత్రి పదవులు ఉండాలని ఉంది. మరి ఎందుకు చేయలేదు అది చెప్పండి. నీ చేతలు ఉన్నా నువ్వు చేయలేకుండా మంది మీద రోజు అరచడం జరిగితే ఏం ప్రయోజనం అని అంటున్నా. పాలకుడికి ఉండవలసిన లక్షణము కాదు. పాలకుడా ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడా, రెండిట్లో ఏదో తెలుసుకోవాలి. ప్రతిపక్ష నాయకుడు హోదాకి అర్హత సంపాదించుకునే పద్ధతి లోపల రేపు వచ్చేటట్టు ఎన్నికల లోపల ఆ దాంట్లో వేగంగా ఆయన వెళ్తే అది అతని వ్యక్తిగత అంశం. కాబట్టి ఇవాళ విమర్శలకు, భాషా ప్రయోగము, వీటన్నిటి కూడా జాగ్రత్తగా మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి ఏమి చేయలేనటువంటి పరిస్థితి లోపల భారతీయ జనతా పార్టీ మీద విమర్శ చేయడము, ఛాలెంజ్. ఏం ఛాలెంజ్ చేస్తావు? ఏంది మాట్లాడేది? నేను యుద్ధమా? ఇది మల్ల యుద్ధమా? నిజంగా జరిగేదా? పైల్మాన్లా కొట్లాడడానికి? ఏం మాట్లాడతాడండి? మాట్లాడడానికి ఒక అర్థం పడతా ఉండాలి కదా గౌరవ ముఖ్యమంత్రి గారు. ఓకే రామ్మూర్తి గారు, మీరు చెప్పండి. అసలు సవాల్ విసిరారు సీఎం రేంజ్లో ఉన్న ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఒక సవాల్ విసరడం జరిగింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అసలు ఏం జరిగింది, అసలు మేము సిద్ధం అంటే ఏంటి, సవాల్ వెనక ఆంతర్యం ఏమనుకుంటున్నారు, ఆ సవాల్ మీరు ఎలా స్వీకరిస్తున్నారు, అంటే ఏం జరిగి ఉంటుంది, అంటే ఏ ఉద్దేశం మీద సవాల్ విసురుంటారు అనుకుంటున్నారు మీరు? నమస్కారం అండి అందరికి, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, నాతోటి డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు అందరికి నమస్కారం. ఇప్పటికీ ఇక రేవంత్ రెడ్డి గారి సవాళ్ళు, ప్రతి సవాళ్ళు కానీ సవాళ్ళు తీసుకున్నా కానీ ఆయన సవాళ్ళు చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారు. నిజంగా ఆయన ఎన్నో సవాళ్ళు ఇస్తున్నారండి. ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు, లేదా కొడంగల్లో ఓడిపోయినప్పుడు చాలా సవాళ్ళు ఇచ్చినారు. నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అన్నాడు, పుచ్చుకోలేదు. తర్వాత దేవుళ్ళ మీద ఒట్టేసి నేను అన్ని చేస్తా అన్నాడు, చేయలేదు. కేసీఆర్ గారి మీద సవాల్ ఇచ్చినారు, హరీష్ రావు గారి మీద సవాల్ ఇచ్చినారు. ప్రతి దానికి ఏదో ఒక ప్రజలని మభ్య పెట్టడానికి, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడంలో రేవంత్ రెడ్డి అంత దిట్ట ఈ ప్రపంచంలో ఎవరు లేడు. ప్రజల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ప్రజల యొక్క ఓట్లతోటి గెలిచి ప్రజల్ని ఇప్పుడు ఆడుకుంటున్నాడు. కాబట్టి ప్రజలకు తెలుసు, అర్థమైపోయింది ఈయన యొక్క సవాల్ ఏంది, ఈయన ఎందుకు చేస్తాడు, ఈయన ఏం మాట్లాడతాడు, ఎందుకు అంత ఫ్రస్ట్రేషను, ఎందుకు అంత కోపము, ఎందుకు అంత బూతులు. ఇది బూతుల సీఎం గా అందరు కూడా మాట్లాడుకుంటున్నారు. అదే బూతులు ప్రజలు తిడుతున్నారు. ఇప్పుడు అదే ఆయన మాట్లాడే భాష, ఆయన మాట్లాడే బూతులే అంతకంటే బండ బూతులు, చాలా నీచంగా, అది చూస్తే కూడా వినలేని పరిస్థితిలో ప్రజలు ఆ విధంగా తిడుతున్నారంటే, ఒక సంవత్సరం దాదాపు 14 నెలల కాలంలోనే ఇగో ఇంత దౌర్భాగ్య పరిస్థితికి పడిపోయింది కాంగ్రెస్ పార్టీ అంటే, ఇక మనం నిజంగా ఇంకా 3 సంవత్సరాలు ఏ గతికి తీసుకుపోతుందో ఆలోచిస్తేనే ప్రజలకు భయం వేస్తుంది. వీళ్ళు చెప్పారు, నేను అది చేస్తా ఇది చేస్తా అన్నారు. ఇప్పుడు నిన్న మా హరీష్ రావు గారు సవాలు విసిరారు. ఆ సవాల్ని స్వీకరించమనండి. ఇప్పటి వరకు మీరు అన్న గ్యారంటీలు, 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ ఎన్ని నెరవేర్చిండ్రు, ఎన్ని నెరవేర్చలేదు, ఎప్పుడు నెరవేరుస్తారు, అసలు నెరవేరుస్తారా లేదా, దీని మీద సవాలుకు సిద్ధమని మా హరీష్ రావు గారు నిన్న సవాలు విసిరారు. దానికి సిద్ధమైన దాని మీద మాట్లాడతాడా? ఊకే కేసీఆర్ గారిని పట్టుకొని పనికిరాని ప్రతి ఒక్క ఎదవ కూడా ఏదో పదవులు ఉన్నాయని, అధికారం వచ్చిందని, మీరు అధికారంలో ఉన్నారు అంటే, మీకు పదవులు వచ్చినాయి అంటే, మీరు సీఎం హోదాలో ఉన్నారంటే ఖచ్చితంగా మీరు గుండె మీద చేసుకొని చెప్పాలా, అది తెలంగాణ కేసీఆర్ గారి పుణ్యమే అని. కేసీఆర్ గారు లేకుంటే మీకు పిసిసి ప్రెసిడెంట్ ఉండేది కాదు, మీరు ఇప్పుడు సీఎం అయ్యే వాళ్ళు కాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. తెలంగాణ రాష్ట్రంలో మనం ఈ విధంగా 14-10 సంవత్సరాలు ఈ భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉండేవాళ్ళము కాదు. కాబట్టి కేసీఆర్ గారు ఒక లెజెండ్. కేసీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు తిడతాం, ఇక మేము ఆ మనసులని, ప్రజల మనసు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాం, కేసులు పెడతాం, అడుగుతే కేసులు పెడతాం అనే ఈ దుర్బుద్ధి ఏం జరుగుతుందని ఇప్పుడు ఒక దొంగతోటి ఒక కేసు వేయించి, చక్రధర్దారి అనే తోటి ఒక కేసు వేయించి, ఒక 3-2 అరెస్ట్ చేసి, ఖచ్చితంగా మీరు హరీష్ రావు గారి పేరు చెప్పకుంటే మిమ్మల్ని చంపుతాం అనే ధోరణిలో ఇప్పుడు ఉండరు అంటే ఈ ప్రభుత్వం
ఎడిపోతుంది ఈ ప్రభుత్వం? ఎవరి కోసం ప్రభుత్వం ఇది? ఎందుకు అంత భయపెట్టి అంత భయపడుతున్నారు వీళ్ళు? అంటే ఎందుకు అంత కక్షపూరితమైన వాతావరణంలో? నిజంగా ఏమైనా తప్పు జరిగితే మీరు ఆధారాలు బయట పెట్టండి. ఎవరినో చంపుకుంటే, ఎవరో ఎక్కడ చనిపోతే దానికి బీఆర్ఎస్ పార్టీ నాయకుల పేరు చెప్పి పబ్బం కడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా తప్పించుకొని తిరగాలనే ఒక ధోరణి కనిపిస్తుంది తప్ప మనం మాట ఇచ్చినాము, ప్రజలకు మాట ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరమే ఇస్తామన్నాం, మరి ఇంతవరకు ఇవ్వలేదు. 2,500 రూపాయల మహిళలకు ప్రతి నెలకు ఇస్తా అన్నాం, ఇప్పటికి 14 నెలలు దాటింది, ఇప్పటి వరకు ఇవ్వలేదు. లేదా ముసలి వాళ్ళకు, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు దాదాపు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నాం, 6,000 రూపాయలు వికలాంగులకు ఇస్తామన్నాం, మరి ఇంతవరకు అతి లేదు గతి లేదు. రైతు బంధువులు మొత్తం ఇవ్వలేదు, రైతు రుణమాఫీ అందరికి చేయలేదు. దీని మీద చర్చ చేసే దౌర్భాగ్య పరిస్థితి వీళ్ళకు లేదు. వీళ్ళకు అంకిత భావం లేదు, వీళ్ళకు ప్రజల మీద సోయి లేదు. వాళ్ళు ఏమన్నా అనుకొని, వాళ్ళు ఏమనుకుంటే నాకేంది, నాకు అధికారం వచ్చింది, నా పీఠం కరెక్ట్ ఉండాలి, అందుకనే ఢిల్లీ పోయి ఏడుస్తున్నాడు. మంత్రులు కూడా నా మాట వినడం లేదు, మంత్రులు కూడా నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ప్రజలు ఎట్లా వ్యతిరేకం అయినరు, కానీ మంత్రులు కూడా నా మాట వినడం లేదని ఒక వాపోయే పరిస్థితి ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, ఎంత బాధలో ఉన్నాడు, ఎంత కోపంలో ఉన్నాడో చూడండి. కాబట్టి అందుకే పెద్దలు అన్నట్టు 6 మంత్రి పదవుల్ని వేయలేకపోతున్నారు, ఇంకా చేయాల్సిన పనులు చేయలేకపోతున్నారు. వీళ్ళు చేయాల్సిన పనులే చేయలేదు, ఇంకా చేస్తాము, అది చేస్తాము, మీకు మనిషికో బంగారం ముద్ద ఇస్తాం అన్నట్టు. బంగారం ముద్దలు కూడా లేవు. ఇప్పుడు దాదాపు 7 లక్షల పెళ్లిలు ఈ 14 నెలల్లో ఈ రాష్ట్రంలో జరిగిన పెళ్లిల లెక్క మొన్న ఒక పేపర్ రాసింది. 7 లక్షల తులాల బంగారం ఇవ్వాలి. వీళ్ళు ఇస్తారా? ఇవ్వరా? అసలు ఎవరైనా చెప్పే దమ్ము వీళ్ళకు ఉన్నదా? లేదు. ఇక మా బీజేపీ వాళ్ళు అడగరు, వాళ్ళు తానే అంటే వీళ్ళు తందానంట. ఇద్దరు దొందై, ఇద్దరు తోడు దొంగలై, ఇద్దరు చీకటి దోస్తులై, ఇద్దరు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని చూస్తున్నారు. ఎందుకు అంటే 8 ఎంపీలు గెలిచారు. ఒక్క 8 కలిస్తే 16 అవుతుంది, కానీ 8 - 8 అయ్యి 0 అయిపోయింది ఈ రాష్ట్రానికి. వీళ్ళు ఏది ఇంతవరకు 1 రూపాయి కూడా ఈ రాష్ట్రానికి తీసుకురాలే, గుండు 0. మరి పక్క రాష్ట్రంలో లక్షల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు పోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు దాదాపు 16 సీట్లేమో గెలిచారు కాబట్టి 18 సీట్లు గెలిచి నెంబర్ 1 స్థానంలో వాళ్లకు ఒక అవకాశం వచ్చింది. అదే ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు, అయ్యో మేము బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మాకు వచ్చే నిధులు వచ్చేటి, వాళ్ళు కొట్లాడే వాళ్ళు, పోరాడే వాళ్ళు, దానివల్ల మాకు లాభం జరిగేది. ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టే ఈ నిధులు రాకుండా పోయినాయి. అక్కడ అడిగేటోడు లేడు, మాట్లాడేటోడు లేడు, తెచ్చేటోడు లేరు. తెచ్చేటోడు అక్కడనే పడుకున్నాడు, అడిగేటోడు ఇక్కడే పడుకున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరి వల్ల ఈ తెలంగాణ ఇంకా మళ్ళా 100 సంవత్సరాలు అభివృద్ధిలో వెనక్కుపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ వీళ్ళని నిద్రపోనియదు, మేము కూడా నిద్రపోము. ప్రజలకు మాత్రం న్యాయం జరగాలి. అందుకే ప్రజలు ఇప్పుడు ఎన్నికలు వీళ్ళకు దమ్ముంటే రమ్మనండి, ఎన్నికలు పెట్టమనండి. రేపు 10 ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా అనర్హత వేటు పడేటట్టు ఖచ్చితంగా రిజర్వ్ ఉన్నది, ఆర్డర్, అది అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ 10 మంది ఎమ్మెల్యేలని దమ్ముంటే గెలిపించుకోమనండి. మాకంటే నేను ఇంతకు ముందు కూడా ఒక టీవీలో చెప్పాను, మాకంటే ఒక్క సీట్ అయినా కాంగ్రెస్ గాని బీజేపీ గాని తెచ్చుకోమనండి, నేను దేనికైనా సిద్ధమని ఈ సందర్భంగా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము పోరాటంలో ఉన్నాం, ప్రతి విషయాన్ని ప్రజల పక్షాన అడుగుతున్నాం. అందుకే వీళ్ళ భయం. కేసీఆర్ గారు ఏదో బయటికి రావడం లేదు, ఇక మేము మొత్తం మేమే చూసుకుంటాం, మా పని మేము బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని వాళ్లకు సరైన సమయం వచ్చింది. మాకు ఇప్పుడు చూపెడతాం మేమేందో, మా పని ఏందో, మా పోరాటం ఏందో, మా అంకిత భావం ఏందో, మా కేసీఆర్ గారి ఇంతకుముందు చేసిన పనులు ఏందో ఇప్పుడు అర్థమవుతుంది వీళ్ళకు. అందుకనే శ్రీరాముడి పాలన తెలియాలంటే రావణాసురుడి పాలన జరిగి తీరాలి, అది జరుగుతుంది. అందుకు రాముడి పాలన కావాలని మళ్ళీ కోరుతున్నాను. మాకు మళ్ళీ కారే రావాలని కోరుతున్నారంటే ఎంత బాధలో ఈ ప్రజలు పడిపోయారో అర్థమైపోతుంది. కాబట్టి మీ ద్వారా ఈ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నాం, మీరు సవాలు చేస్తాం, ఊదరగొట్టే మాటలు మాట్లాడతాం, ప్రజల్ని భయపెట్టే మాటలు మాట్లాడతాం,
ప్రతిపక్షాలను భయపెట్టే మాటలు మాట్లాడుతున్నా అంటే చూస్తూ ఊరుకోవడానికి ఇది ఎడ్డి గుడ్డి తెలంగాణ కాదు, ఇది నిబద్ధతో నిలబడ్డ తెలంగాణ. ఖచ్చితంగా మీ యొక్క మోసాలని ఎండగడతాం, ప్రజలకు వినపిస్తాం. ఓకే ఓకే రామ్మోహన్ గారు, అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? ఈ సవాళ్ల పరంపర ఏంటి? ఆత్మవిశ్వాసాలతో జరుగుతున్నాయా, అతి నమ్మకం మీద జరుగుతున్నాయా, అతి విశ్వాసం మీద జరుగుతున్నాయా? అసలు ఏం చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది మనకి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు? పద్మ గారు, మీకు వెంకటరెడ్డి గారు, మిత్రులు రామ్మూర్తి గారు, అట్లానే మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఆడలేక మధ్యలో కూడా అన్నట్టున్నది ఈ ప్రభుత్వ పనితీరు. ఎందుకంటే వాళ్ళిద్దరూ పార్టీ పరంగా విమర్శ చేశారు, అందులో పోను చాలా వాస్తవాలు చెప్పారు. సరే, ఒకరి మీద ఒకరు బీజేపీ మీద టీఆర్ఎస్ మీద బీజేపీ చేసుకునే ఆరోపణలు వాళ్ళ ఇష్టం, కానీ మిగతా అవన్నీ నిజాలు చెప్పారు. ఇక దాని లోతులో పోను. నేను ఎందుకంటున్నా అంటే ఆడలేక మధ్యలో కూడా అంటే ఎందుకంటున్నానంటే, ప్రభుత్వంకి వచ్చిన తర్వాత 6 నెలలు ఎవరికైనా హానిమూన్ పీరియడ్ ఉంటుంది, అంటే కుదురుకోవడము, కొంచెం బాలారిష్టాలు ఉంటాయి కదా, అవి ఎవరైనా సహిస్తారు. అందుకని కేసీఆర్ గారు కూడా ఏమన్నారంటే ఒక 6 నెలలు చూద్దాం అన్నాడు. 6 నెలలు కాదు, 14 నెలలు చూసిండ్రు. నేను కేసీఆర్ బయటకు వచ్చిందని స్వాగతిస్తూ నేను ఏమంటాను, ప్రతిపక్ష నాయకుడిగా పాత్ర నిర్వహించాలి. ఎప్పుడు ప్రభుత్వం అంటే పద్మ గారు అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం అంటే 2 భాగమే, అధికార ప్రతిపక్షాలు 2 భాగమే. కనుక అది గమనించి ఇప్పటికైనా వచ్చి మంచిగా స్వాగతిస్తున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నానంటే, చాలాసార్లు ఒకసారి వెనక్కి వెళ్తే మనం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఆయన చాలాసార్లు తన ముఖ్యమంత్రి ఆయన అనుకోకపోతుండే. ఒక సంవత్సరం దాకా అధ్యక్ష అని ముఖ్యమంత్రి గారు అని చంద్రబాబు నాయుడు సంబోధిస్తుండే. చాలా విచిత్రం అనిపిస్తుండే. కానీ సంవత్సరం తర్వాత మాత్రం ఆయన తన ముద్ర చేసుకున్నాడు కదా. ఇప్పటిదాకా ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు అందరు ముఖ్యమంత్రులు తమదైన ముద్ర వేసిండ్రు. ఎన్టీ రామారావు అంటే ₹2 కిలో బియ్యం, రాజశేఖర రెడ్డి గారు అంటే ఉచిత కరెంటు. ఏమైనా కానీ తెలుగుదేశం వాళ్ళప్పుడు బట్టలు ఆరేసుకోవాలి దండాల మీద తీగల మీద అన్నా కూడా ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ, ఇట్లా మనకు మన ORR ఇవన్నీ కూడా ఒక ఆలోచనతో ముందు పోయి 4-5 ఈజీ మనకు తెలుస్తాయి. మనకు ఏది మనకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ ఒక టక్కన కనపడతాయి మనకు. కాంగ్రెస్ ప్రభుత్వమే కావచ్చు, కానీ మన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని కూడా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, అవినీతి లేదంటలేదు నేను. ఇవన్నీ అద్భుతమైన పథకాలు. ఈ రైతు బంధు, రైతు మనకు బీమా ఏదైతే మనకు 5 లక్షలు ఇవ్వడం, ఇవన్నీ ఒక పథకం ప్రకారం పోయింది. సరే, మిగతా ఇవన్నీ అయినా కూడా మిగతా పథకాల విషయంలోకి వచ్చారు వారిదైన ముద్ర ఒకటి ఉన్నది. మిషన్ భగీరథ, నీళ్ళు వస్తున్నాయి అంటే ఇవాళ కేసీఆర్ అంటాం. కనుక ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఇప్పుడు ఏదేమైందంటే ఆడలేక మధ్యలో కూడా ఎందుకు అంటున్నానంటే, ఈయన వచ్చి 6 నెలలు, మొదటి 6 నెలలు అంటే సరే ఏదో మాట్లాడి చెల్లింది అనుకుందాం. తర్వాత ఇవాటికి కూడా 14 నెలల తర్వాత కూడా ఎప్పుడు ఆవేశం వస్తుంది మనిషికి అంటే, చేత కాకపోతే ఆవేశం వస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారు 2 బాధలు పడుతున్నారు. ఆయన బాధలు అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే ఇంట బయట 2 సమస్య. ఇంట ఈగల మూత, బయట పల్లకి మూత కూడా. బయట ఈగల మూతనే, ఇంట్లో ఈగల మూతనే ఉన్నాయి. ఎందుకంటే మొదటి ఇంట్లో గెలవలేకపోతున్నాడు. ఎప్పుడు కూడా ఆ పద్యం ఉంది కదా మనకు, చెప్పులోని రాయి చెవిలోని చోరిగా ఇంటిలోని పోరి ఇంతింత కాదయా విశ్వదాభిరామ. ఇవన్నీ ఉన్నాయి. ఆయన నడుద్దామంటే చెప్పులలో రాయి ఉన్నది. అంటే ఇంట్లో పోరంటే కాంగ్రెస్ లో చూస్తున్నాం కదా, ఎప్పుడు దించేద్దాం, ఎప్పుడు ఎక్కుదాం ఈయననే ఒక ఆలోచన. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ లో ఇప్పటికి కూడా అధిష్టాన వర్గం మంచి పని చేసింది. ఏమైనా కానీ మంచి వచ్చేటో ఈ మిగతా వాళ్ళు సమర్థులా కాదని నేను నిర్ణయించలేను, కానీ ఉన్నంతలో ఈ తిట్ల విషయంలో సమర్థులని పెట్టింది. సమస్య లేదు కదా, ఏదైనా సరే ఒకటి అనుకున్నట్టు పెట్టింది. పెట్టిన తర్వాత ఇంకా పాత వాసనలు పోతలేపుతారు గమ్మత్తుగా. అంటే ముఖ్యంగా సమైక్యాంధ్ర భావనతో ఉన్న వాసనలు కానీ తెలంగాణను ఓన్ చేసుకోలేకపోతున్నాడు. కానీ ఇప్పటికి కూడా మిగతా కేసీఆర్ గారు ఏదైనా సరే విమర్శలు బీజేపీ వాళ్ళు ఎంత చేసినా తెలంగాణను ఓన్ చేసుకున్న వాళ్ళు ఇవాళ మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుంది పద్మ గారు? చనిపోయినాక తెలుస్తుంది. మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే అధికారం పోయినప్పుడు తెలుస్తుంది. ఏం జరిగింది, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది ప్రజలు చూస్తున్నారు కదా. ప్రజలు అంతకంటే అందరికంటే న్యాయ నిర్ణేతలు, ప్రజలే చరిత్ర నిర్మాతలు కూడా. కనుక అవినీతి, అహంకారం అనుకున్నారు. 2 సార్లు చూసిండ్రు. మొదటిసారి తర్వాత రెండోసారి బ్రహ్మాండంగా పట్టం కట్టిండ్రు. మూడోసారికి వచ్చేవరకల్లా ప్రజలు ఏం నమ్మిరు అంటే 2 నమ్మిరు. ఒకటి, ప్రభుత్వం చేంజ్ కావాలి. వాళ్ళ అహంకారం, అవినీతి ఎంత అయిందో వీళ్ళ హామీలు కూడా అంతకంటే బాగా పనిచేసినాయి. ప్రజలు ఎప్పుడు కూడా, నేను ప్రజా జీవితాల నుంచి 15-20 ఏళ్ళు ప్రజాప్రతినిధి ఉన్న కనుక ఒక దగ్గర మనకు పొందినాం, ఇంకోటి ఇస్తా అంటుండే కదా, అటు పోదానికి అనుకుంటారు. ప్రజలు కూడా ఏముంటది అంటే ప్రజల స్వార్థం తప్పట్టాల్సిన అవసరం లేదు. ఈయనకి డబ్బులు ఇస్తా అంటుండు కదా, పెన్షన్ డబ్బులు ఇస్తా అంటుండు, అన్ని డబ్బులు ఇస్తా అంటుండు. ఎక్కడ రైతు బంధు భరోసా చేస్తే 15,000 ఇస్తా అంటున్నాడు. ఎట్లా అని పోయింది. పోతే ఏమైంది, అసలుకి అసలు వచ్చింది. గమ్మతి ఏంటంటే ఇంతకుముందు వాళ్ళు చెప్పారు కనుక ఆ పథకాలు ఏమి కూడా అమలు అవుతలేదు. మైండ్ గేమ్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ తోని ఎంట్ల కాలం చేయలేము. ప్రజల్ని కాదు ఎవరినైనా ఒక్కసారి మోసం చేయగలుగుతాం, 2-3 సార్లు మోసం చేయగలుగుతాం. ఎల్లకాలం ఎవరిని మోసం చేయలేము. ఇప్పుడు ఏమైందంటే ఈ మోసం బయటపడ్డ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆవేశానికి వస్తున్నా. నేను ఒక మాట చెప్తున్నా,
ఇప్పటిదాకా 14 నెలలుగా ఒక్కొక్క నెల ఒక్కొక్కటి ముందుకు వస్తుంది. మళ్ళీ దాన్ని అడిగేటోడు లేడు. మొదలేమో టెలిఫోన్ కుంభకోణం అన్నారు, మేడిగడ్డ కుంగుబాటు అన్నారు, తర్వాత మనకు గొర్రెల కుంభకోణం అన్నారు, తర్వాత వరుసగా ఒకటి వెనుక మనకి చేసుకుంటూ ఆయన చేసే పని అనుకోని ఇవన్నీ కుంభకోణాలు వీటి మీద ఎంక్వైరీ జరుగుతుంది అనుకున్నాం. ఎంక్వైరీ జరిగి రిపోర్ట్ వచ్చిందా అని కూడా ఎందుకు తీసుకుంటలేడు? ఇవాళ యాదాద్రి భద్రాద్రి మీద చాలా స్పష్టంగా చెప్పిన, 2 ప్రభుత్వాల మధ్యన, 2 ప్రభుత్వ రంగ సంస్థల మధ్యన ఒప్పందం కుదిరింది. దానిలో లంచాలు ఎక్కడి నుంచి ఉంటే ఆయన ఆలోచన లేకుండా పెట్టిండ్రు. నరసింహారెడ్డి గారు పోయిండ్రు, మాటలు మాట్లాడి ఏది ప్రెస్ మీట్లు పెట్టి, తర్వాత ఇంకొక ఆయన వచ్చిండ్రు. ఆ జడ్జి గారు ఇప్పటికే 2 నెలల పైన అయింది ఏది రిపోర్ట్ ఇచ్చి. ఆ రిపోర్ట్ బయట పెట్టడానికి ఎందుకు వచ్చింది అంటే ఆధారాలు లేకుండా కేసులు పెడితే నేనేమంటే అవినీతి జరగలేదు అంటలేను, సరి అయిన విధంగా ప్రాసిక్యూషన్ నిరూపించాలి. ఇప్పుడు మీరు నేరస్తుడని ఆరోపిస్తే లాభం లేదు. ఒక్క వేలు ఉంటే 4,000 ఉంటాయి కనుక మునుగు లేకుండా పోతుంది. ఏదైనా ప్రారంభించిన పోనీ ఇవన్నీ ఆరోపణలు అనుకుందాం, ఆరోపణ రుజువు ఇవాళ కాకపోతే రేపు అయితే అనుకుందాం. కానీ తాను పనిచేస్తున్నాం ఏదైతే ఉన్నాయో పథకాలు ఉన్నాయో అవి ఒక్కటైనా నెరవేరుతున్నాయా? ఇప్పుడు రుణమాఫీ మొదలు 35,000 కోట్లు అంటారు, తర్వాత 31,000 కోట్లు అంటారు, 26,000 కోట్లు వాస్తవంగా అంటారు. ఇప్పుడు ఇచ్చిన 21,000 అంటే పంచపాండవులు ఎంత అంటే మంచం కూడా వాళ్ళ 3, 2 అని కొట్టేసినట్టున్నది. పోనీ రైతు భరోసా ఇస్తా అన్నారు, మంచిది అనుకున్నారు, గెలిపించిండ్రు. మొదటి దానికేమో అదే పాత భరోసా ఇచ్చిండ్రు, పాత బందే ఇచ్చిండ్రు. ఆ పాత బంధు కూడా అంతకుముందు చెప్తున్న డబ్బులు ఖజానాలో ఉన్నాయి, ఇచ్చిండ్రు, మచ్చ చెట్టు ఇచ్చిండ్రు. రెండోది ఇప్పుడు మధ్యన ఎగబెట్టి వెంకటరెడ్డి గారు చెప్పారు, మధ్యన 6,000 పోయింది, 12,000 ఇస్తా అంటే ఏమైందంటే అసలు లాభం కొసరికి పోయింది. ఇప్పుడు ఈ 6,000 అంటే వచ్చే 4 ఏళ్ళే ఇంకా. అంటే ఏంటి, ప్రతి నెల సంవత్సరం 1000 ముంచినట్టే, 10,000 కాదు 9,000 వచ్చినట్టే లెక్క. ఇప్పుడు ఇంకెప్పుడు ముంస్తారో తెలియదు. కనుక రైతు భరోసా 6,000 ఒక్కొక్క 6,000 వేసేటప్పుడు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు. మీరు ప్రజల్లోకి వెళ్తే పద్మ గారు చాలా మంది అసలు ఆ ఒక్క ఎకరం అని కూడా రాలే ఇంకా పూర్తిగా. ఎందుకు రాలేదంటే మీదట ఎందులో ప్రొహిబిషన్ లిస్ట్ లో కూడా కాదు, మీద అందులో ఏదో ఎక్కువ ఉందట భూమి, పాస్బుక్ లో ఎక్కువ నమోదైందట. మరి వాళ్ళేం చేస్తారు, ఎక్కువ నమోదైందని ప్రభుత్వం కారణం. దాన్ని వాళ్ళేం చేస్తారు, ఎకరం ఎక్కువ ఉన్నా మొత్తం సర్వే నెంబర్ ఆపేసారు. అంటే వాస్తవం చెప్తున్నాను కింద. ఇక్కడ రెండవది ఏమైంది అంటే ప్రభుత్వం చేసే దానిలో ముందు చూపు లేకుండా పోతుంది. ఒకటేమో పథకాల అమల్లో వైఫల్యం, రెండవది ఏమో ఇంటి పోరు, మూడవది ఏమో తనకు అవగాహన లేక ప్రభుత్వం మీద. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పెద్ద లోపం ఏంటంటే ఆయన ఇంతవరకు ఎమ్మెల్యే చేసిండు, ఎంపీ చేసిండు, చట్టసభల సభ్యులుగా చేసిండు, జడ్పీటీసీ నుంచి నాకు తెలుసు. మేము ఒక టీవీ ఛానల్ కు పోయేటప్పుడు మేము ఎవరు వాళ్ళకి పోయేటోళ్ళం, వాళ్ళ కారు పంపిస్తే రిటర్న్ వచ్చేటప్పుడు కలిసి మేము ఒకటే కాలం పంపుతాం, ఏదంటే ఇడ్స్ పెట్టేటప్పుడు వాళ్ళకి ఈజీ అయితే. జడ్పీటీసీ అప్పటి నుంచి కూడా ఒక పదవిలో ఎప్పుడైనా జడ్పీ చైర్మన్ చేస్తే ఒక రకం విలువ ఉంటుంది, ఒక మంత్రి చేస్తే ఒకటి వస్తుంది. కానీ ఇప్పటిదాకా ప్రభుత్వంలో భాగంగా లేడు. ప్రభుత్వం భాగం అంటే చట్టసభలు వేరు, ప్రభుత్వంలో అంటే మంత్రివర్గంలో ఉండాలి, లేడు. కనుక అనుభవ రాహిత్యంతో ఏమవుతుంది, ఇప్పుడు అధికారుల మీద మాట్లాడుతున్నాడు, అధికారులు పనిచేస్తలేరు, ఒక్కటి అడిగితే ఒక్కటి తప్పు చేయడం 3 తప్పులు చేస్తున్నారు. నైతిక స్థాయి అని దెబ్బతీయటంగా. ఇప్పుడు రౌతు కొద్ది గుర్రం నడిపించాల్సింది ఎవరు, మీరు కదా నడిపించాల్సింది ప్రభుత్వాన్ని. నడిపించే ప్రభుత్వం గుర్రం ఏటానికి నడుస్తలేదని రౌతు అంటే మరి రౌతు తప్ప గుర్రం తప్ప? నేనేమంటున్నాను, ఒకటి ఉన్నది మనకు, తనయ చెడుగైన తల్లి తప్పు, తనయుడు చెడుగైన తండ్రి తప్పు, శిష్యుడు చెడుగైన గురువు తప్పు అని ఉన్నది. మరి ఇప్పుడు ప్రభుత్వం నడపతే ఎవరు తప్పు అంటున్నాడు? ఇప్పుడు ఆటలేక మధ్యలో కూడా ఎందుకంటానంటే ప్రతిపక్షాల మీద అరవడం ఈజీ సమస్య కాదు. ఇంకా తను ప్రతిపక్ష నాయకుడిని అనుకుంటున్నాడు. 14 నెలల పూర్తయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిని అంటున్నాడు. నేను ఈ 2 చెప్పినా ఇంకొక మాట చెప్తాను. జరగాల్సింది జరపకపోతే, ఒక మునుగు ప్రకారం ముందుకు పోకపోతే, తెలంగాణ రాష్ట్రం పట్ల ఒక అవగాహన లేకపోతే, అవగాహన లేదంటున్నాను నాకు, లేకపోతే ఏం జరుగుతుంది చెప్తాను. ఉదాహరణకు ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచిన సంస్థ 650 మెగావాట్ల కరెంటు మనకు ఫ్రీగా ఇస్తారు. వాళ్ళు కొత్తగా 2,400 మెగావాట్ల కరెంటును మేము ఉత్పత్తి చేస్తున్నాం, ఇది మీకు ఇస్తాము, రాష్ట్ర వాటాకి వస్తున్నది, మీరు తీసుకోండి అని ఒక ఉత్తరం రాసింది వాళ్ళు. నేను అకాడమిక్ వస్తున్నాను, మాకు వద్దు పొమ్మన్నది ఇదే గవర్నమెంట్. ఇప్పుడు అంటే నిన్నగాక మొన్న మొత్తం లోడ్ ఎక్కువై మొత్తం వాడేదానికని ఫస్ట్ రాష్ట్రంలో ఇప్పటిదాకా వాడుతున్న కరెంట్ కంటే ఒక ఎక్కువ యూనిట్లు వాడింది మొన్న. ఇప్పుడు వచ్చిన జ్ఞానానికి వచ్చిండ్రు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే 800 యూనిట్లు తీసుకుంటాం, 800 మెగావాట్లు తీసుకుంటామని చెప్పి ఇప్పుడు దానికి రాసిండ్రు, ఉత్తరం రాసిండ్రు. మరి ఈ సోయి మొదలు ఉండాలి కదా అంటున్నాను. ఇప్పుడు వాళ్ళు ఇస్తామన్నప్పుడు నువ్వు వద్దంటివి కేంద్ర ప్రభుత్వం ఎన్టీపీసీ, ఇప్పుడేమో నువ్వు ఉత్తరం రాస్తే మరి ఇయ్యలేదని ఎట్లా అంటాం? ఒకటి. రెండోది చెప్తున్నాను, ఏదైతే ఇప్పుడు మనకు నీళ్ల సంగతి చెప్తున్నాను. కృష్ణా నది నీళ్లు వాటాలకు మించి ఆంధ్రప్రదేశ్ వాడుకునేది. గత జల సేతు బంధనం అంటారు పద్మ గారు. అంటే నీళ్లు కింది పోయినాక మళ్ళీ వెనక రావిగా వస్తాయంటే వస్తాయి. ఎట్లా వస్తాయంటే కాళేశ్వరం చూస్తే వస్తాయి. నేను స్పష్టంగా చెప్తున్నాను, కాళేశ్వరం అవినీతి ఉన్న దొంగలు తిన్న చాలా మంది, అందులో ఎవరున్నది నేను చెప్పాను. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు వరప్రదాని అంటున్నా, అది పూర్తయితే. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటే మేడిగడ్డ కాదు, ఒక్క సుందిళ్ళ కాదు, ఒక అన్నారం కాదు. నేను చెప్తున్నా, దాన్ని పూర్తిగా అవగాహనతో మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే
మీరు ప్రతిపక్షాల విమర్శలు పరస్పర విమర్శలు పక్కన పెడతాం. ఇవాళ నీళ్లు కింది ఆంధ్రప్రదేశ్ పోయిన తర్వాత ఇప్పుడు వాటాలు పంచుతాం, మీకు నీళ్లు ఎంత కావాలో ఇండెంట్ ఇవ్వండి. ఆ కృష్ణా బోర్డు కూడా అర్థం లేదు పంపిండ్రు. పంపితే అసలు నీళ్లు లేనలేమంటున్నా. ఇప్పటికే వాడుకుంటూ అయిపోయింది, ఎక్కడక్కడ దొంగలు పోయి. ఇప్పుడు మొత్తం చూస్తే మనకు 32 టీఎంసీల నీళ్లను వాళ్ళు వాడుకున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. వాడినా కూడా ఇప్పటిదాకా దానికి సోయి లేకుండా ఉండి ఇప్పుడట మాకు మా ఇండెంట్ ఇవ్వనగానే నీళ్ళకి ఇండెంట్ ఇస్తే నీళ్ళే లేవా? ఇప్పుడు ఈ పాడై అంటే మనం వాడుకోవడంలో మొట్టమొదటి విఫలమైన ఎడమకాలం మన తెలంగాణది కుడికాలు వేసింది ఏది నాగరం సార్ నుంచి. మరి నాగరం సార్ నీళ్ళు అయిపోయినాక ఇప్పుడు అడిగితే ఇప్పుడు సోయికి వస్తే ఏం లాభం? నీళ్ళు రావు, కష్టమైతుంది. వాళ్ళు ఉన్నాయే తప్పు ఉన్నాయి. మన వాటాకు ఇప్పుడు మనకు కేటాయించిన వాటా కంటే తప్పు. మరి ఈ విషయంలో ఎందుకు ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా చేయాలి ఏంటంటే వీళ్ళకి ముందు చూపు లేదు. ఏ పని మాట్లాడుతున్నారు తెలంగాణలో, ఏ పని ఎప్పుడు చేయాలి అంటే అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక అవగాహన ఉండాలి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో సహా అవగాహన లేకపోవడం వల్ల అవగాహన రాహిత్యంతో ఈ ప్రభుత్వాన్ని ఒక మాట చెప్పి ముగిస్తాను, ప్రభుత్వం నడుస్తుంది. అందుకనే ఇప్పుడు తాను అమలు చేసిన పథకాలు అమలు కావడం లేదు. ఇంట్లోనేమో పెద్ద పోరున్నది, రాహుల్ గాంధీ బెదిరిస్తున్నాడు అంటున్నారు. రెండో ఏమైందంటే పైనుంచి ముఖ్యమంత్రి పదవి పోతుందేమో అనే దానికి తత్వం బోధపడ్డది. ఇప్పుడు అన్ని పాపం తత్వాలు మాట్లాడుతున్నాడు, అధికారుల మీద ఇట్లా జరుగుతుందనో, లేకపోతే నేను మాటలు మాట్లాడుతున్నా, నేను మాట్లాడడానికి కారణం ఆట ఇదే, నువ్వే తప్పు చేస్తావు, నువ్వే అంటే అవకాశం అని ఎట్లుంటుంది అంటే నేనే తప్పంట, నేనే మాట్లాడతా. ఎట్లా సాధ్యమవుతుంది? తప్పు కదా. ఇప్పుడు ఆ మాటలు మించి మాట్లాడుతున్నాం, పరుష పదజాలను వాడొద్దు అన్నాడు. 3 పుస్తకావిష్కరణ ఒకటే మాట చెప్పొస్తాను. 3 పుస్తకావిష్కరణ సభలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండ్రు? ఒక పుస్తకావిష్కరణ సభలో మాటల గురించి, పరుష పదజాలం గురించి, మోటు మాటల గురించి మాట్లాడిండు. ఆయన ఏం సమర్థించుకుంటే మాట్లాడుతుంటే లేకపోతే ఆట నడవదంటాడు. మరి ఎట్టయితే అధికారులు దొంగలు అంటాడు, అధికారులు నడిపించేది నువ్వేనా? నిన్న మొన్న జరిగిన హత్య నేను అని కూడా చెప్తున్నా. ప్రతిపక్షంలో ఉన్నవా నువ్వు అధికార పక్షంలో ఉన్నవా? వామన్ రావు హత్య అన్నప్పుడు వాళ్ళు అన్నాం కరెక్టే. ఇప్పుడు నిన్న కాకముందు మూర్తి హత్య చేయబడ్డాడు. హత్య కారణం హోమ్ మినిస్టర్ నువ్వే, ఎంక్వైరీ ఎవడో చేసి ఆడ గంట వెంకటరామన్ రెడ్డి అన్నాడు, ఇంకెవరో తేల్చు, ఎవడో అంటున్నాడు. కానీ ఏది తేల్చుకుండడం వల్ల ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇది మైండ్ గేమ్, రాజకీయాలు డైవర్షన్. ఆడలేక మధ్యలో ఓడు అనే దానికి ఇవాళ అన్ని మాకు వ్యతిరేకంగా ఉన్నాయనే దానికి ఆయన ఆవేశపూరితంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ సరైన కావు. ఓకే, ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యూన్. వెల్కమ్ బ్యాక్. వెంకటరెడ్డి గారు చెప్పండి, మీరు ఇందాక చెప్తూ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వంపై అన్నారు. అంటే వ్యతిరేకతకి కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారంటే మీరు చెప్పేది వెంకటరెడ్డి గారు? ఇప్పుడు ఒక్కటి మేడం, నేను భారతీయ జనతా పార్టీ విమర్శల కోసము కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చేయడం లేదు. మా దగ్గర ఉన్న సమాచారం ప్రజల్లో రోజు ఉంటున్నాం. ఇప్పుడు నేను 2-3 రోజుల నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు సంబంధించిన దాంట్లో కిషన్ రెడ్డి గారు, మేము మెదకు, భువనగిరి, రకరకాలుగా వరంగల్ తిరిగి వచ్చాం రాత్రి. ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, మేధావులు ఏం మాట్లాడుతారు, టీచర్లు ఏం మాట్లాడుతారు, గ్రాడ్యుయేట్స్ ఏం మాట్లాడుతారు అంటే స్పష్టమైనటువంటి ఒక అవగాహన మాకుంది. మేము విమర్శ కోసం కాదా, దానికి ఆలోచించడం జరిగినప్పుడు ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎందుకు ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనేటువంటి దాని గురించి చెప్తున్నాను. 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ దాంట్లో నుంచి వెళ్ళిపోయింది, పరిగెత్తిపోయింది. ఇప్పుడు పోటీ చేసే పరిస్థితి లేదు. వాళ్ళ కారణాలు ఏమని ఉండేది కాక మనకు అవసరం లేదు. కాంగ్రెస్ కూడా 3 స్థానాల్లో పోటీ చేస్తుందా? ఎక్కడో ఒక దగ్గర కరీంనగర్ ఆ ప్రాంతంలో ఒక గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి ఏదో అట్లా ప్రకటించినారు పేరు. 2 టీచర్స్ సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ఇంతవరకు పేర్లు మద్దతు ఎవరికి అనేది చెప్పలే. మేము భారతీయ జనతా పార్టీ మేము ఛాలెంజ్ చేసి 3 ఎన్నికలు భారతీయ జనతా పార్టీ అంటే ఏమిటి, 2 టీచర్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, 1 పట్టభద్రులది మేము ఛాలెంజ్ చేసి వల్ల మేము ముందుకెళ్తున్నటువంటి సందర్భం. మా నాయకులంతా కూడా రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నటువంటిది, ప్రజలతో, వ్యక్తులతో, ఓటర్లతో కలుస్తున్నటువంటి ఒక సందర్భం చెప్తున్నాను. అక్కడ మనకు కనపడుతున్నటువంటిది ఏమిటి, నిజంగానే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలుంటే, ఒకవేళ కాంగ్రెస్ వైపు ప్రజలు ఉన్నట్టయితే, వాళ్ళ పాలన సరిగ్గా ఉంటే, గత పాలన బాగుంది అనుకుంటే వాళ్ళు పోటీ చేయాలి, ఈ పాలన బాగుందంటే వీళ్ళు పోటీ చేయాలి. మేము పరిపాలన లేవు తెలంగాణలో, అయినా కూడా మేము పోటీ చేస్తున్నాం. ప్రజల యొక్క మనస్తత్వం, ప్రజల యొక్క మద్దతు మాకున్నది అనేటువంటిది ఒకటి. గతంలో ఎందుకు చెప్తున్నాను మాట అంటే చిన్న సంఘటన చెప్తాను నేను. గతంలో కేసీఆర్ జమానాలో పరిపాలనలో ఏంటంటే జీతభత్యాలు అనేటువంటిది 20 రోజులు, 25 రోజులు, నెల రోజులు పెండింగ్ చేస్తూ చెల్లిస్తున్నటువంటి జీతాలు చెల్లించడం అనేది వాయిదా పడ్డది అంటే ఆ ప్రభుత్వం ఆర్థిక దివాలా కోరుతనం అనేటువంటిదే చెప్పాల్సి ఉంటుంది. అన్ని పక్కకు పెట్టి జీతభత్యాలు, ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు జీతభత్యాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మిగతాది మీ కాంట్రాక్టర్లకు ఇస్తారా, ఇవ్వరా, అగ్రికల్చర్ ఇస్తారా లేదా అనేది వేరే విషయం అండి. అది ఒక యాసిడ్ టెస్ట్.
ఒక టెస్ట్ అన్నట్టు జీతభత్యాలు చెల్లించలేనప్పుడు ఆ ప్రభుత్వం దివాలా తీసింది అనేటువంటిది నా దృష్టిలో ఆర్థిక శాస్త్రంలో నాకున్నటువంటి ఒక పరిమితమైనటువంటి ఆలోచనలు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళేమో 20 రోజులకు జీతాలు వాయిదా వేస్తే ఇప్పుడు నేను ఒక ఆర్డర్ చూపిస్తాను. ఇప్పుడు ఏం జరిగింది, రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు సంబంధించి ఇగో ఇది ఒకటి నర్సిరెడ్డి గారని ఈ మీర్పేటలో ఉండేటువంటి ఒక టీచర్ ఈ మధ్యన January 25 రిటైర్ అయినాడు. రిటైర్ అయితే ఆయన ఇచ్చిన ఆర్డర్లో ఏముందో తెలుసా, పెన్షన్ ఆర్డర్లో అకౌంటెంట్ జనరల్ వాళ్ళు పెన్షన్ ఫిక్స్ చేస్తూ పెన్షన్ మాత్రమే ఇస్తాము, మీ గ్రాట్యుటీ, కమ్యుటేషన్, జీపీఎఫ్ వగైరా అన్ని కూడా మేము 3 ఏళ్ళు అయినాక 4 ఏళ్ళు అయినాక దీంట్లో డేట్లు పెట్టినారు. 2029లో చెల్లిస్తాం ఒకటి, 2028లో చెల్లిస్తాం ఒకటి అనేటువంటిది. దీని అర్థమైంది అని నేను అడుగుతున్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడిగే సూటి ప్రశ్న ఏంటంటే, ఒక ఉద్యోగస్తుడు 61 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత ఆటోమేటిక్గా దేశంలో ఎక్కడ లేదు, ఇట్లా ఏ రాష్ట్రంలో లేదు, ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా పెన్షనరీ బెనిఫిట్స్ అనేటువంటిది 3 ఏళ్ళు 4 ఏళ్ళు వాయిదా వేస్తే 3 ఏళ్ళ వరకు అతను బతకాలి కదా. 61 సంవత్సరాల తర్వాత అతని కుటుంబ సమస్యలు ఉంటాయి, పెళ్లిళ్ళు ఏమైనా ఉన్నట్టయితే ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, గృహ నిర్మాణాలకు సంబంధించి లైఫ్లో సెటిల్ అయ్యేటువంటి కాలం అది. మీరు 4 ఏళ్లకు మీరు చెల్లిస్తామంటే ఏమర్థం చెప్పండి దాన్ని. కరువు భత్యాలు ఉన్నాయి, 5 కరువు భత్యాలు ఇవ్వలేదు ఇంతవరకు, 2.5 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి మాట వాస్తవం. గత ప్రభుత్వం 3 వాయిదాలు పెట్టిపోతే మీరు మేనిఫెస్టోలో మేము రాగానే చెల్లిస్తామని చెప్పి 5 వాయిదాలు మన January 2025 వచ్చేటప్పటికి, నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వీళ్ళ పాలన అనేటువంటిది అన్ని రకాలుగా ఉద్యోగస్తులు నిజంగా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాకు కొన్ని ఓట్లు వేసినారు, ఎక్కువ భాగం కాంగ్రెస్కి వేసినటువంటి మాట వాస్తవం, ఎందుకంటే ఏదైనా చేస్తారేమనేటువంటిది. ఇప్పుడు ఉద్యోగస్తులు, టీచర్లలో తీవ్రమైన నిరసన ఉంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో అనేటువంటిది, మా జీతాలు మాకు సరిగ్గా వస్తున్నాయి అనేటువంటి ఒక వాదన మొదలు పెట్టినారు కాంగ్రెస్ వాళ్ళు తప్ప మిగతావన్నీ వాయిదా వేసినారు. వాళ్ళు జీతాలు వాయిదా వేస్తే వీళ్ళు పెన్షన్ బెనిఫిట్స్ వాయిదా వేసినారు. ఈ పాలన ఇది పెద్ద మొత్తాలు మేడం. ఒకటి పద్మ గారు గుర్తుపెట్టుకోవాలా, ఒక టీచరు రావాల్సినటువంటి పెన్షన్ కాకుండా ఒక 50-60 లక్షల రూపాయలు గ్రాట్యుటీ, కమ్యుటేషన్, వాళ్ళ సొంత డబ్బు ప్రావిడెంట్ ఫండ్లో జమ చేసిన మొత్తాల మీద కూడా మారిటోరియం విధించడం జరిగింది. మరి ఇప్పుడు ప్రభుత్వం దీని మీద ఏం చర్చకు వస్తారు? నేను అంటున్నది ఏంటంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. దాంట్లో ప్రభుత్వంలో అనేక ఆయుష్మాన్ దీనికి సంబంధించేది, ఆరోగ్యశ్రీకి సంబంధించి, ఫీజులకు సంబంధించి 1000 కోట్ల రూపాయలు, 8,500 కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్ ఆగిపోయినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. పేద పిల్లలు, మరి గతంలో ఆ ప్రభుత్వమే రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినారు కదా స్కీమ్ను. మరి ఇది గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు ఇదే జరుగుతుంది. నేనేమంటున్నానంటే ఒక్క కేసులో కూడా మాట్లాడుతున్నారు కదా మిత్రులంతా, ఒక్క కేసులో కూడా పురోగతి లేదు, ఆరోపణల మీద పురోగతి లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కాంప్రమైజ్ అయిపోయినటువంటి పరిస్థితి. మీరు తిట్టండి, మేము తిట్టండి, మమ్మల్ని జైలుకి వెళ్తావా, జైలు పంపిస్తావా అని కేటీఆర్ ఛాలెంజ్ చేస్తాడు. మరి కేటీఆర్ని జైలు ఎందుకు పంపిస్తలేడు అంటే రేవంత్ రెడ్డి చెప్పాలి. అంటే కేసు ఉండి పంపిస్తలేవా, ఉండకలా పంపిస్తలేవా, కాంప్రమైజ్ అయ్యి పంపిస్తలేవా? మరి మీరు ఆ అండర్స్టాండింగ్లో వాళ్ళకి వచ్చేసిండ్రు. ఇప్పుడు ఒక్క కేసు చిన్న కేసులో కూడా ఇంత నయం కేసు ఉంది మేడం. నయం కేసు మీకు తెలుసు, చాలా పెద్ద కేసు, అవినీతికి సంబంధించి కేసీఆర్ జమానాలో వచ్చింది, పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయిన కేసు. దాన్ని ఎందుకు తవ్వలేదు, మరి ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడలేదు ఎందుకు? కాబట్టి నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కూడా బీజేపీకి భయపడి బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి దాని కింద ఇవాళ రెండు ఒకటిగా చేసి తిట్టుకుంటున్నారు. నన్ను పంపి పొద్దున లేచి కేటీఆర్ ఏమంటాడు, నీ దమ్ము ధైర్యం ఉంటే నన్ను జైలుకు పంపి అంటాడు. మరి మరి బెయిల్ పంపించే పరిస్థితి ఉందా లేదా అనేటువంటిది ఇతను, జైలుకి పంపిస్తే ఏమవుతుందో అనేటువంటి పరిస్థితులు వీళ్ళు. కాబట్టి నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని కోణాల లోపల విఫలమైనటువంటి ఒక ఆగ్రహ ఆవేశంలో ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప ఏమంటే మోదీ గురించి మాట్లాడతాడు, దక్షిణ భారతదేశం అంటాడు, ఉత్తర భారతదేశం అంటాడు, డబ్బులు అంటాడు, అన్యాయం జరిగింది అంటాడు. వీళ్ళు ఏం మాట్లాడుతుండు, నా జిల్లా, నా కొడంగల్లు, నా పాలమూరుకు నేను డబ్బులు తీసుకుపోవద్దా అని అంటాడు. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? డబ్బులు వచ్చేవన్నా 40% డబ్బులు మా రంగారెడ్డి జిల్లా నుంచి వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినారు, టీఆర్ఎస్ గవర్నమెంట్లో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ డెవలప్ చేసుకున్నారు. 119, 120 అసెంబ్లీ స్థానాలను ఒక పద్ధతిలో సమగ్రంగా అభివృద్ధికి కేటాయించలే. ఇప్పుడు మా డబ్బులు పోతున్నాయి, రూపాయి వస్తే 42 పైసలు వస్తున్నది, కేంద్రానికి పోతుంది. ఏం మాట్లాడండి ఇవన్నీ? దేశం అనేటువంటిది ఇప్పుడు కోట్ల, వేల, లక్షల కోట్ల రూపాయలు దేశ రక్షణ కోసం కావాలా? ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి కేంద్ర ప్రభుత్వాన్ని చూపించి
ఓట్లు దండుకోవాలని ప్రయత్నం చేస్తారు, ప్రజలు బుద్ధి చెప్పినారు, అది వేరే సంగతి. ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే మరొక పెద్ద ప్రాంతీయ పార్టీ ఉన్నది 3 రాష్ట్రాల్లో ఉన్నారు, అది ఏది ఉంటుందో ఏది పోతుందో తెలియదు. బీసీ గురించి మాట్లాడతారు, బీసీ రిజర్వేషన్ మాట్లాడతారు. కర్ణాటకలో బీసీ రిజర్వేషన్ చేసిండ్రు, ఏం జరిగిందో చెప్పమనండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారో మీరు తెలియదు. మేము అన్ని రిజర్వేషన్ పాస్ చేసి మేము సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తాము అంటే అది వస్తుందా రాదా అనేటువంటి దాని కింద వాళ్ళు బాధ్యులు అనేటువంటి పద్ధతిలో మీరు గ్యారంటీ ఇచ్చినప్పుడు, కామారెడ్డిలో మీరు బీసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మోదీ గారిని అడిగి మేము ఇట్లా ఇవ్వబోతున్నాం అంటే మీరు మద్దతు ఇస్తారని అడిగారా మీరు? మేము వ్యతిరేకం కాదు దానికి. కాబట్టి బీసీల సంఖ్య తగ్గించినారు, కేబినెట్ ఎక్స్పాండ్ చేసేటువంటి పరిస్థితి లేదు, అప్పులు విపరీతంగా పెరిగిపోయినవి. 1,50,000 కోట్లు ఇప్పుడు ఈ సంవత్సరం ఈ నెల 10,000 కోట్లకు బదులుగా కేంద్ర ప్రభుత్వం 4,500 కోట్ల అనుమతించినట్టుగా వార్తలు వస్తున్నాయి. వచ్చే నెల 10,000 కోట్ల అప్పు కోసం అప్పులు ఉడితే తప్ప చెల్లించలేని పరిస్థితులు. ఆ రైతుల భరోసా కూడా మార్చి 31 అంటున్నారు. నేనేమంటున్నా అంటే ప్రభుత్వం మీద భరోసా పోయింది, విశ్వాసం పోయింది. రేవంత్ రెడ్డి గారి మాటకు అర్థం లేనటువంటిది ప్రజల్లో జరుగుతున్న చర్చ. బాగుండింది, నేను కాదంటే లేను. ఆయన ఎన్నిక కాకముందు 2.5 సంవత్సరాల పిసిసి ప్రెసిడెంట్గా కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా అతను చేసినటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో, ఉపన్యాసాలు ఉన్నాయో, ఉద్యమాలు ఉన్నాయో ప్రజలు ఆకట్టుకున్నారు, ఓటు ఇచ్చినారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇదెక్కడి తలనొప్పిరా బాబు అనేటువంటిది అంటే ప్రజలు వెళ్ళిపోయినటువంటి ఒక సందర్భం కనపడుతున్నటువంటిది. కాబట్టి ప్రజలు 2 ప్రభుత్వాలను, అటు బీఆర్ఎస్ పాలన చూసినారు, ఇక్కడ కాంగ్రెస్ పాలన చూసినారు. ఈ 2 ప్రభుత్వాలు వాళ్ళు ఎంత చెప్పుకున్నా, ఎంత కొట్లాడుకున్నా, ఇక మేమే ఆల్టర్నేటివ్ అనుకున్నా కూడా ప్రజలు విజ్ఞులు, వివేకవంతులు, చైతన్యవంతులు తెలంగాణ సమాజంలో భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ వైపు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ తీర్పు రేపు 3 కౌన్సిల్ ఎన్నికల్లో కూడా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మీకు స్పష్టంగా కనపడుతుంది. మళ్ళీ మనం చర్చ కూడా చేస్తాం. ఓకే రామ్మూర్తి గారు, మరి మీరేమంటారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ కావాలని ఇలా చేస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు కదా, మరి దీనికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు బీజేపీ మిత్రులు మీరు అసలు ప్రతిపక్షం లేకుండా ఒక అధికార పక్షం లేకుండా చర్చ పెట్టారు. మాకు సమాధానం చెప్పేటోళ్ళు సరి లేరు. ఇప్పుడు ఆయన కేంద్రంలో ప్రతిపక్షము, అధికార పక్షము, నేను రాష్ట్రంలో ప్రతిపక్షము, మేము కేంద్రంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నాను. అంటే మా ద్వారా ఇప్పుడు మీ ఎవరి ద్వారానైతే మాకు ఆన్సర్ రావాలో వాళ్ళే లేకుంటే చర్చ కూడా బాగుంది. యాక్చువల్ గా వాళ్ళని పిలిచాం కానీ యాడ్ అవ్వలేదు, మనకి పిలిచాం మేము కూడాను. సరే, బీజేపీ మిత్రులు ఏమన్నా చెప్తే మేము పోటీ చేస్తున్నాం, వాళ్ళు పోటీ చేయడం లేదు. పోటీ చేసి అక్కడ గెలవడానికి ప్రయత్నం చేయండి, మా మీద ఎందుకు పడి ఏడుస్తారు? మీరు ఎన్ని పోటీ చేస్తే అన్ని గెలవడానికి ఎట్లా గెలవాలా, ఎట్లా చేయాలా, ఇంకా పోటీ చేయకుండా మంచిదే కానీ సంకలు కొట్టుకొని గెలవడానికి ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళు పోటీ చేయడం లేదు, వాళ్ళు రావడం లేదు. మళ్ళొకటి అంటున్నాడు, కేసులు మొత్తం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైంది అన్నాడు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైంది ఎక్కడ కనబడతా లేదు. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటైనట్టు కనబడుతుంది. ఎందుకంటే ఈ 14 నెలల్లో ఏ బీజేపీ నాయకుడి మీద ఒక్క కేసు అన్నా అయిందా? మా మీద అయినాయి. నాతో పాటు మా కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, మా నాయకుల మీద, మా ఎమ్మెల్యేల మీద, మా సోషల్ మీడియా నాయకుల మీద విపరీతమైన కేసులు అయినాయి. మీ పేరు మీద ఒక్క కేసు అన్నా అయిందా? అంటే అర్థమైంది, మీరిద్దరు చీకటి దోస్తులే, మీరిద్దరు తోడు దొంగలే, మీరిద్దరు మిలాఖతై చోటాబాయ్ బడేబాయ్ ఏకమై ఈ తెలంగాణని భ్రష్టు పట్టిస్తున్నారు. పోనీ వాళ్ళకి చేత కాదు, వాళ్ళు చేయలేరు అని అనుకుంటున్నారు. మీరు ఈ రాష్ట్రంలో అధికారం పొందాలని కోరుకుంటున్నారు, తప్పేం లేదు. మరి ఏం చేస్తున్నారు? 2 మంత్రులు కేంద్ర మంత్రులు అయినరు. ఏ ఒక్క పథకమైనా ఇక్కడికి సపరేట్ గా ఒక ప్రాజెక్ట్ అన్న తీసుకొచ్చి ఈ తెలంగాణ ప్రజలకు ఇది ఇచ్చాము, ఇది తెచ్చాము, ఇగో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి సాయం చేశామని చెప్పే ధైర్యం దమ్ము మీకుందా? అది లేదు. కాబట్టి మిమ్మల్ని ప్రజలు మాకు అదవుతుంది ఇదవుతుంది, ఏదో మొన్న 2 కొట్లాడటం వల్ల మీరిద్దరు లోపాయికారి ఒప్పందం వల్ల మీరు 8 ఎంపీలు గెలిచిరేమో కానీ రేపు చూస్తే నేను చెప్తున్నాను, మా పెద్దలకు బీజేపీ మిత్రులకు చెప్తున్నాను, మాకంటే ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నాను, మాకంటే స్థానిక సంస్థల్లో గాని మరి ఏ ఎన్నికల్లో గాని ఒక్క ఓటు ఎక్కువ తెచ్చుకోండి దమ్ముంటే. ఒక్క ఓటైనా, ఒక్క సీటు కాదు, ఒక్క ఓటైనా ఎక్కువ తెచ్చుకోండి. కాబట్టి మీకు అంత సీన్ లేదు ఇక్కడ. మిమ్మల్ని ఎవరు నమ్మడం లేదు. మీరు ఈ గడ్డ మీద బీజేపీ అనేది మొలవడం, అది పెద్ద వృక్షంగా మారడం, అది మొత్తం అది కావడం, అది ఊహాజనితమైన అంశాలు. కాబట్టి మీరు మర్చిపోండి, మీకు ఏదైనా 1, 2 ఏదో వస్తామయ్యి ఏదో నడిపిస్తా ఉంటారు. ఆ కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మీరు కేంద్రంలో ప్రతిపక్షాలు ఉన్నోడు సరిగా లేడు కాబట్టి, ఒక దద్దమ్మ ఉన్నాడు కాబట్టి మీ ఆటలు చల్లుతున్నాయి. కానీ కరెక్ట్ అయినోడు కేంద్రంలో ఉంటే మీరు కూడా ఆదా పాతాలకు తొక్కబడతారు. అలాంటి
మగాడు మనగాడు ఏకైక వ్యక్తి కేసీఆర్ గారే. ఆ కేసీఆర్ గారి వల్లనే మీ యొక్క పాలన ఏ విధంగా చూపెట్టే శక్తి ఆయనకు మాత్రమే ఉన్నది. ఇంకెవరికి ఈ దేశంలో లేదు. కాబట్టి ఆయనే ఖచ్చితంగా ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని శ్రీరామ రక్షక ముందుకు వస్తాడు. తెలుస్తుంది, మీకు అర్థమవుతుంది, ఇప్పుడే అర్థమవుతుంది. మీరు ఉన్నప్పుడే, మేము అధికారంలో ఉన్నప్పుడే ప్రతి దాని మీద ప్రతి వ్యవస్థలో గొప్పగా అవార్డులు ఇచ్చిన మొత్తం దేశంలో 20 అవార్డులని గ్రామ పంచాయతీలలో మొదలు పెడితే 19 అవార్డులు ఒక్క తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. మరి ఇప్పుడు చెట్లు ఏడుస్తున్నాయి నీళ్లు లేక, మొత్తం రోడ్లు ఏడుస్తున్నాయి, మొత్తం ఎక్కడ గుంతలు పడి ఎక్కడికక్కడ ఆగమైపోయినాయి. ఎక్కడికి పడితే అక్కడ అందరూ కూడా ప్రజలు ఆగమవుతున్నారు. ప్రజలు ఇప్పుడు ఏడుస్తున్నారు. మీరిచ్చేటివి కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అటు మీరివ్వరు, వాళ్ళు అడగరు. కాబట్టి ఇద్దరి మధ్య ఆగమైపోతుంది తెలంగాణ ప్రజలు. అందుకే తెలంగాణ ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాం. కాబట్టే మా తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ లాగా మారింది. కొన్ని లక్షల మంది, వేల మంది రోజు మా ఆఫీస్కి వచ్చి, అయ్యా మేము హైడ్రా బాధితులం, మేము మూసీ నది బాధితులం, మేము లగచర్ల బాధితులం, మేము పెన్షనర్లము, మేము ఆశా వర్కర్లము, మేము ఈ రకాల నిరుద్యోగులము, ఉద్యోగులు ఎన్ని బాధలు పెట్టారండి, ఏమార్చారని నిరుద్యోగుల దగ్గరికి పోయి ఎన్ని మాటలు చెప్పి మమ్మల్ని బూతులు తిట్టించి మా మీద వ్యతిరేకంగా ఓటేయడానికి మీరు ఎన్ని పన్నాగాలు పన్నారు. నిరుద్యోగుల్ని రెచ్చగొట్టారు, ఉద్యోగుల్ని రెచ్చగొట్టారు, రైతుల్ని రెచ్చగొట్టారు, రైతు కూలీలను రెచ్చగొట్టారు. మరి ఇప్పుడు ఎవ్వరికి కూడా ఏమి ఇవ్వడం లేదు. పెద్దలు అన్నట్టు వాడలేక మా మధ్యలో దరువు బాగలేదని కాదు, ఒడ్డెక్కేదాకా ఓడమల్లయ్య, ఒడ్డెక్కినాక బోడమల్లయ్య అని అంటున్నారు అని నేను అంటున్నాను. కాబట్టి మీరు ఒడ్డెక్కేదాకా అన్ని హామీలు ఇచ్చారు, ప్రతిదీ అభూత కల్పన చేశారు, అరిచేతిలో వైకుంఠాన్ని చూపెట్టాలి ఈ ప్రజలు. ఇప్పుడు మీరు 7 చెర్ల నీళ్లు తడిపిస్తున్నారు ప్రజల్ని. మీరు హైడ్రా పేరు మీద, మూసీ నది పేరు మీద, లగ్గచర్ల పేరు మీద, లేదా ఫార్మాసిటీ పేరు మీద, ఇక్కడ పెన్షన్ల పేరు మీద ఏ ఒక్క వర్గాన్ని కూడా మీరు సంతృప్తి పరిచిన దాఖలు ఈ 14 నెలల్లో లేదు. అటు కేంద్రం సహకరించదు, కేంద్రం ఇవ్వదు, ఈ రాష్ట్రం తీసుకురాదు. కాబట్టి ఇక్కడ నష్టపోయింది తెలంగాణ సమాజం. అందుకే 25 ఏళ్ల తెలంగాణ ప్రస్థానంలో తెలంగాణ సాధించిన విజయాల గురించి మాట్లాడండి మీరు. ఈ 25 ఏళ్ళు తెలంగాణ ఏం సాధించింది బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అని అది మాట్లాడండి. దాన్ని కానీ నిన్న ఒక టీవీలో మీ ఎమ్మెల్యే నిజామాబాద్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుకుంటారు, రెడ్డి ఉన్నాడు, ఆయన శేఖర్ ఆయన గాని లేదా నిన్న ఇంకో మాట్లాడే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ కేసీఆర్ గారి మీద ఇష్టం మాట్లాడు. కేసీఆర్ గారి ఖాళీ గోటికి కూడా సరిపోని వాళ్ళు కేసీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? ఆయన మంచితనాన్ని చూడాలి, ఆయన చేసిన త్యాగాన్ని చూడాలి, ఆయన చేసిన పోరాటాన్ని చూడాలి, ఆయన చేసిన మంచి పనులు చూడాలి. సరే, చెడు పనులు కొన్ని ఉన్నాయి కాబట్టి మేము ఓడిపోయినాం, పక్కన కూకున్నాం. ఓకే, ఆయన చేసిన మంచి పనులు ఒక్కటి కూడా లేదా? మీకు నోరు ఎందుకు రావడం లేదు? మరి మీరు ఎందుకు వాటి మీద దృష్టి పెట్టడం లేదు? ఎందుకు? ఇక్కడ దళిత రైతు బంధు అనే పేరు పెట్టిందే కేసీఆర్ గారు కదా. మీరు హర్ ఘర్ జల్ అని ఇస్తున్నారు దేశంలో, అది మిషన్ భగీరథ ఎక్కడి నుంచి వచ్చింది? కేసీఆర్ గారి నుండే కదా. మీరు రైతు సంపాదన నిధి ఇస్తున్నారు, అది ఎక్కడి నుండి వచ్చింది? రైతు బంధు మేము ఇచ్చిందే కదా. కాబట్టి మా పథకాలను మీరు కాపీ కొట్టిరు, మీరు ఇస్తున్నారు. మరి రాష్ట్రం ఎందుకు ఇవ్వడం లేదో మీరు నిలదీయడం లేదు. నిలదీస్తే ఆగండి, వాళ్ళకి టైం ఇద్దామని మీరే అన్నారు. ఈ బీజేపీ పార్టీ మిత్రులే మమ్మల్ని ఆపారు. మేము పోరాడుతుంటే మీరు పోరాడకుండా మమ్మల్ని కూడా ఆపే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఏమైంది? ప్రజలు తిరగబడుతున్నారు, ప్రజలు ఎక్కడికక్కడ బూతులు తిరగబడుతున్నారు, రెడీగా ఉన్నారు. ప్రజలకు వస్తే ఉరికిచ్చి బట్టలు విడగొట్టి కొట్టేంత వరకు ప్రజలు పోయి తయారయ్యారు. అది మామూలు అంటే మీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుంది, బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది, మమ్మల్ని చంపుతుంది, మమ్మల్ని ఎక్కడ? మీరు అధికారంలో ఉన్నారు, మీరు చేయాల్సింది చేతగాక, మీరు చేయాల్సింది చేయక, మీరు ఇచ్చిన హామీలు మొత్తం సర్వనాశనం చేసి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజల్ని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా తిరగబడతారు. అందుకే అన్ని బూతులు మాట్లాడతారు. ఈ ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి పడని బూతులు, బండ బూతులు ఈ ముఖ్యమంత్రి పడుతున్నాడు. నిజంగా అది వేరే ముఖ్యమంత్రి అయితే ఎప్పుడో బాయిల్లో చెరువుల్లో దూకి చచ్చేటోడు. కానీ ఈ ముఖ్యమంత్రికి సిగ్గు శరం ఏది లేదు కాబట్టి అలా బతుకుతున్నాడు. ఏదో పోనీ కొన్ని రోజులు. కానీ ఈ రాష్ట్రం మాత్రం బాగుపడాలి. ఈ రాష్ట్రం బాగుపడేంత వరకు
బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటది. ఎవరైనా కేంద్రం ఇవ్వాల్సిందే, ఈ రాష్ట్రం తేవాల్సిందే. ఒక పక్క మా నీళ్లు మొత్తం ఆంధ్రాకు పట్టుకోబోతుంటే ఇటు బీజేపీ వాళ్ళు మాట్లాడారు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. మా నీళ్లు పోతున్నాయి. నీళ్ల కోసం పోరాడింది బీఆర్ఎస్. నిధులు నియామకాలు పోరాడి తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో లేదు, రాష్ట్రంలో లేదు. కాబట్టి వీళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఖచ్చితంగా తిరగబడతాం, నిలబడతాం. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తీసుకొస్తాం. ఏవైతే మా గుంజుకుంటున్నారో అక్రమంగా, ఏవైతే మా సంస్థలు ఆగమైపోతున్నాయో మళ్ళీ వాటిని పునరుద్ధరించి మళ్ళీ గొప్ప తెలంగాణ నిలబెట్టే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. ఓకే అండి. రామ్మోహన్ గారు, అసలు ఈ ఛాలెంజ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే నిజంగానే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేస్తుంది అని ఇది మీద చేస్తున్నారా, లేదంటే ప్రతిపక్షాలు అంటున్నట్టు వాళ్ళు ఆల్రెడీ ప్రజల వ్యతిరేకత ఉంది అని వాళ్ళు అంటున్నారు కాబట్టి వాళ్ళకి సమాధానంగా ఈ సవాళ్ళు అనుకోవచ్చా? ఈ సవాళ్ళ రూపంలో ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు ప్రజల్లోకి ఏం తీసుకువెళ్ళాలనుకుంటున్నారు అనుకోవచ్చు అంటారు? పద్మ గారు, దీన్ని ముక్తాయిద్దాం. ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. మేము 20 ఏళ్ళు ఉంటాం, మేము 10 ఏళ్ళు ఉంటాం అంటే ప్రజలు కరువుగాల్చి వాత పెడుతున్నారు. వాళ్ళు 2020 మ్యాచ్ ఆడుతున్నారు. మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ఏది గతంలో టెస్ట్ మ్యాచ్ ఆడి 5 రోజులు పోయింది, 1 డే మ్యాచ్లు పోయినాయి. ఇప్పుడు 2020 ప్రజలు కూడా మిమ్మల్ని 2020 మ్యాచ్ ఆడుతున్నారు. కనుక రేపు పంచాయతీ ఎన్నికలు వస్తే నిరూపిస్తారు. అది వేరు. నేనేమంటున్నానంటే ఎందుకు ఈ ఆవేశం వస్తుంది అంటే ముప్పేట దాడి ఎదుర్కొంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇటు పక్కన తన సొంత పార్టీలో చూడండి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడుతున్నాడు. నిన్నగాక అనిరుద్ధ్ రెడ్డి అని ఉద్దండాపూర్ నిధులు కేటాయించాడు అంటే ఇప్పుడు కాకపోమన్నట, లేకపోతే నేను రిజైన్ చేస్తా అంటే నిధులు వచ్చినాయట. నిన్న మన మహబూబ్ నగర్ జిల్లాలో మాట్లాడుతూ ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఆవేశంగా ఉన్నారో నేను దానికి సమాధానం ఏం చెప్తున్నా అంటే, ఎప్పుడు కూడా కొడుకుని గట్ట అత్త అని కోడలు అడిగిందట పద్మ గారు. ఎవరైనా ఎంత దుర్మార్గమైన అత్త కూడా వద్దంటదా? మేమంటే మహబూబ్ నగర్ చేసుకుంటే ఎవరు వద్దంటుంది? ఇప్పుడు మీరు ఏమైందంటే మీరే ప్రతిపక్షం, మీరే అధికార పక్షమా? ఎవరిని ప్రశ్నిస్తున్నారు మీరు? మేము చేసుకుంటే ఎవరు వద్దంటున్నారు అనేది ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు కాలము గడిస్తే వెనకకి రాదు. మళ్ళీ నీళ్ళు ఎట్లనో కాలం కూడా అంతే. ఇవాళ ఒక క్షణం నేను మాట్లాడే మాట వెనక్కి రాదు. కానీ ఏంటంటే మరి కాలం పోతున్నది. 14 ఏళ్ళ కాలం పోయింది. ఇక 2 వంతాడు పోయింది. ఇప్పటికే ఇక 2 వాళ్ళే ఉన్నది. 6 నెలల ముందు ఎలక్షన్స్ వస్తే 2 వాళ్ళు కూడా లేరంటే లెక్క. కనుక చేయాల్సిన పని ఇప్పుడన్నీ చేసుకుంటూ పోమని నేను రేవంత్ రెడ్డి గారికి సలహా ఇస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు మంచి చెడు పాజిటివ్ కూడా చెప్తున్నాను. కులగణన చేయడం సరి అయితే కానీ చట్టబద్ధం కాదు. కులగణన చేయడంలో చాలా పొరపాటు చేసిండ్రు. బీసీల నిర్ణయాలు ముస్లింల మన బీసీలు వేరే, హిందూ బీసీలు వేరే చేయడంలో పెద్ద బౌన్స్ అయితే కొరివితో తలగొక్కుంటున్నారు. ఇప్పుడు అఖిలపక్షం గుర్తొచ్చింది. నేనేమంటున్నాను, ఏదే మొదటి నుంచి చెప్తున్నా, మునుగుడు అప్పి ప్రభుత్వం పనిచేస్తుంది. మొదలు చేయాల్సిన పని వెనక చేస్తుంది, వెనక చేయాల్సిన పని ముందు చేస్తున్నది. ఇప్పటికైనా సోయ్ వచ్చింది. సోయ్ అంటే తెలంగాణలో భూత పదం కాదు, సోయ్ అంటే స్పృహ అని. ఈ స్పృహ వచ్చింది, అందరినీ తీసుకుపోతా అంటున్నాడు. ఖచ్చితంగా నేను ఏమంటున్నాను, జనాభా లెక్కలలో రేపు 25 కానీ 26 కానీ కులగణన జరగాలని కోరుకుందాం. అందరం బీజేపీ మనం అందరం ఒత్తిడి చేద్దాం. ఖచ్చితంగా కులగణన జరగాలి. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ రిజర్వేషన్లు ప్రకటించుకొని ప్రయత్నం చేయాలి. రెండోది ఎస్సీ కులగణన విషయంలో కులగణన ఆల్రెడీ ఉంది కనుక దాన్ని విజయం సాధించండి అంటున్నాను. కాంగ్రెస్ ప్రతినిధి ఉన్నా లేకున్నా ఈ విషయంలో ఎవరికి పార్టీలకు అతీతంగా దానిలో పొరపాటు జరిగిన విధాన నిర్ణయంలో కాదు కానీ విధానం చేసే పద్ధతిలో పొరపాటు జరిగిన అందరూ అంటున్నారు. కానీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడతలేరు, ఎస్సీ వర్గీకరణకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడతలేరు. కనుక దీన్ని అమలు చేసుకోండి. ఇప్పుడు పాజిటివ్ అంశాలు ముందు తీసుకుపోండి. ఇంకోటి ఏంటంటే కొంచెం ముందు ఆలోచన చేసి రేపు ఏం చేయాలో ఆలోచించుకుంటూ ఇవ్వండి. దానికి కారణం ఏంటంటే తన పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది వేరే ఒక కుంపటి పెట్టుకున్నారు. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 10 మంది ఫిరాయించిన ఎమ్మెల్యేల పదవులు పోయేటట్టున్నాయి. పోతాయా పో తర్వాత సంగతి ఒకటి అని చెప్తాను. అదో సమస్య ఉంది. మూడవది, తనకు వ్యతిరేకంగా తన మంత్రులే రాజకీయం చేస్తున్నారు. అన్నిటికంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద పెద్ద చెడ్డ పేరు ఏంటంటే కమిషన్ల ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే 10 ఏళ్ళు ఆవురావు తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. ఆవురావురాని ఉన్నారు. ఇప్పుడు 5% కమిషన్ అంటే ఆయన 14% కమిషన్ అంట. నేను చెప్తున్నాను, ఇది అవినీతి పోకపోతే ఎందుకు పోలేదు? నువ్వు ఎవరినైతే ఏ అధికారిని అయితే తిట్టినవో, నేను స్పష్టంగా పేరు కూడా చెప్తాను, మహేందర్ రెడ్డి అని ఒక ఆయన నువ్వు బండబూతులు తిట్టినావు. ఆయన డీజీపీ ఉన్నప్పుడు పనికి రాడన్నావు. నేను వచ్చినాక జైలుకు పంపుతా అన్నావు. నువ్వు వచ్చినాక ఏం చేసావు? సన్మానం చేసినావు, టీపీపీఎస్సీకి చైర్మన్ చేసినావు. అంటే ఏమన్నట్టు? నువ్వు అవినీతి అధికారులను ప్రోత్సహిస్తున్నట్టే కదా లెక్క. అందుకని నీకు పనికొచ్చే అధికారులు మంచి వాళ్ళు అవుతున్నారు, నీకు పనికి రాని అధికారులు దుర్మార్గులు అవుతున్నారు. అందుకని ఇప్పుడు ఏమైంది, తాను ఏం చేసినా ఎందుకు ఏది జరుగుతుందంటే, మొన్న నీటిపారుదల దానిలో సగం మంది జైలు పోతారు అన్నాడు. నీ ప్రభుత్వము నువ్వు రవ్వుతూ నువ్వు నడిపేసేది, నీ ప్రభుత్వంలో ఉన్న అధికారులను అవమానిస్తుంటే నైతిక స్థైర్యం ఉండదు పద్మగారు. ఎప్పుడు కూడా ప్రభుత్వంలోకి వచ్చినాక మంచి చెడ్డ తప్పు నొప్పులు సవరించుకుంటూ పోవాలి, లోపల మాట్లాడుకోవాలి. అందుకనే రోగం రట్టు సంసారం గుట్ట అన్నాడు. రోగం రట్టు చేసుకో,
కానీ సంసారాన్ని గుట్టుగా నడపాలి. ప్రభుత్వం అనేది కూడా సంసారం లాంటిది. ఈ గుట్టుగా నడిపి ఇక ముందు నేనేమంటున్నాను, అలవిగాని హామీలు ఇచ్చారు, ఈ హామీల అమలులో తడబడుతున్నారు. దానికి కూడా కారణం ఏంటంటే పక్కన ఆంధ్రప్రదేశ్ లో చూడండి, స్పష్టంగా చెప్పిండు, అయ్యా మేము టైం లిమిట్ పెట్టుకోలేదు, మెల్లమెల్లగా సంపదలు సృష్టిస్తాం, పంచుతామయ్యా, మేము 4 రోజులు ఆగండి అని చంద్రబాబు నాయుడు డిప్లొమాట్ అనుభవజ్ఞుడు చెప్పేసిండు. వీళ్ళకి లేదు. ఎందుకు లేదంటే 100 రోజులు పోయినాయి, 400 రోజులు పోయినాయి, 450 రోజులు అవుతుంది ఇప్పటికి ప్రభుత్వం వచ్చి. దీనికి టైం లిమిట్ వీళ్ళు పెట్టుకోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి కూడా పెట్టుకోవద్దు అంటున్నాడు. మంచిగా చెడు మేము చేస్తాం అనుకుంటాం, చేయలేకపోతున్నాం, ఇది చేస్తాం, ప్రజలకు క్షమాపణ చెప్పండి. అన్నిటికంటే ఒక్క మాట నేను ముగిస్తాను. రేపటి పంచాయతీ ఎన్నికలు ఈ పీఠముడు వేసి బీసీ ఎన్నికలు మొదటి నుంచి వాయిదా పడతాయి. బీసీ ఎన్నికలు లెక్కాలని చెప్పి వాయిదా వేసి చేసిండు, ఇది తప్పు. ఒకవేళ పంచాయతీ ఎన్నికలు సక్రమంగా పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ అట్లానే అంటే 3 అంచెలు అవి, అట్లానే మనకు రాష్ట్రంలో మన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ అన్ని ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఈ ఎన్నికలు జరిగే క్రమం చేయకపోతే నిధులు కూడా అవుతాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా లెక్క ఉన్నది. దానికి సంవత్సరం దాటి ఖాళీగా ఉంటే నిధులు ఇవ్వమంటున్నారు. కరెక్టే కదా, నిధులు తెచ్చుకోవాలి కదా. మరి పంచాయతీ ఎన్నికలు జరపాలి. ఎన్నికలు వస్తే ఇప్పుడు వ్యతిరేకత వస్తుందని చేస్తున్నారు. ఇప్పటికీ ప్రభుత్వాన్ని నేను చెప్తున్నా, వినదగు ఎవరు చెప్పినా వాళ్ళ జీవన్ రెడ్డి గారు మంచి సలహాలు ఇస్తున్నారు, ఫిరాయింపులు ప్రోత్సహించొద్దని. అదే ఆయన చేసుకున్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే తాను చేసుకున్నాడికి చేసుకున్నంత. ఇప్పుడు ప్రభుత్వం నడవాలంటే మునుగు ప్రకారం బట్టి వచ్చే నెలలో మంచి ప్రభుత్వం పేరు తెచ్చుకోండి. నిజంగా చెప్పాలంటే వాళ్ళ పరస్పర విమర్శలు పక్కన పెడతాం, కానీ ప్రతిపక్షాల విమర్శలను కూడా సద్విమర్శలు స్వీకరించి ప్రజల మనోభావాలు తెలుసుకొని ముందుకు పోతే ఈ ప్రభుత్వం 3 ఏళ్ళు నిలబడుతుంది. మంచి పనులు చేయాలని ఆశిద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ గారు, వెంకటరెడ్డి గారు, రామ్మూర్తి గారు, డిబేట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ అయితే చాలా హాట్ టాపిక్గా మారుతుంది. అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు, ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు సవాల్ వేసడం జరిగింది. అమలైన హామీలకు సంబంధించి అయితే మీ 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏం చేసింది, అదేవిధంగా 12 ఏళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, సవాళ్ళకి సిద్ధమంటూ కూడా సవాల్ వేసడం జరిగింది. ఇన్ కేసు పథకాల విషయంలో ఏదైనా తేడా వస్తే నాది తప్పు అని తేలితే కనుక నా ముక్కు నేలకు రాస్తానంటూ కూడా చాలా గట్టిగానే సవాల్ విసిరారు. చూద్దాం, అటు ప్రతిపక్షాలు కూడా మాట్లాడడం జరిగింది. మీరు ఫస్ట్ ప్రజల వ్యతిరేకత వచ్చింది, దాని నిమిత్తమే ఇలాంటి వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు, నిజంగానే నిరూపిస్తే కనుక మీరు చాలా సవాళ్ళు చేశారు ఇంతకు ముందే, సో ఆ సవాళ్ళకే సమాధానాలు లేవు, కానీ మళ్ళీ కొత్త సవాళ్ళ అంటూ కొట్టిపరేస్తున్న వైన ఉంది. అలాగని కాకుండా కూడా ఆ సవాళ్ళు కూడా తీసుకుని మేము కూడా సవాల్కి సిద్ధమని చెప్పేసి అటు బీఆర్ఎస్ మాజీ మంత్రికి సంబంధించిన హరీష్ కూడా సవాల్ విసరడం జరిగింది. సవాళ్ళకు మేము సిద్ధం రండి అని చెప్పేసి అనడం జరిగింది. సో చూద్దాం ముందు ఈ అంశానికి సంబంధించి ఎటువైపు వెళ్లే అవకాశం ఉందో. ఇది వాల్టి ఫర్ ద పీపుల్ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.